ఎందుకంటే ఆయన ఎటువంటి జీవితాన్నైనా సరే బాగు చేయగలడు అని ఒక క్రియారూపంగా తిప్పుతున్నాడే తప్ప నా జీవితాన్ని నాలో అయితే ఏమీ లేదు. మాకు కాదు మా యెహోవా, సమస్త మహిమ ఘనత నీకు మాత్రమే చెల్లిస్తున్నాం. ఆమేన్. మరి మీరు ఏ విధంగా అయితే దేవుడి సన్నిధికి వచ్చి ఉన్నారో, ఆదివారం పూట నేను కూడా మా ఆత్మీయ తల్లిదండ్రుల దగ్గర పరిచయం చేసుకుంటూ దేవుడు ఎక్కడైతే అవకాశం ఇస్తారో అక్కడికి వెళ్ళి సాక్ష్యం పంచుకుంటాను. మరి పాస్టర్ గారు అంత అర్హత అయితే నాకు ఇంకా రాలేదు. మరి ఉన్నది చెప్పాలి. సాక్ష్యం అంటే లేని అధికారాన్ని అబ్బా బాగానే వాడబడుతున్నాను కదా, నేను కూడా పాస్టర్ బాగా పిలుస్తున్నాను కదా అని పిలిపించుకుంటే ఇక్కడ బాగానే ఉంటుంది, కానీ అక్కడ మాత్రము ఒకరోజు ఏం చేయాలి, నేను లెక్క అప్పచెప్పాలి. సో అందుకనే నేను నా సాక్ష్యాన్ని అనుభవపూర్వకంగా మీతో నేను పంచుకుంటాను. దేవుని జనాంగమా, ఒక చిన్న లేఖనాన్ని మనము చదువుకుందాము. మనకందరికీ బాగా తెలిసిన లేఖనమే. ఒకసారి కీర్తనలు 90వ కీర్తన 10వ వచనం చదవండి. మైక్లో ఉందమ్మా, మైక్ ఉందా మీకు? పర్వాలేదు, చెప్పండి అమ్మా. మా ఆయుష్కాలము 70 సంవత్సరములు అధిక బలమున్న ఎడల 80 సంవత్సరములగును. అయినను వాటి వైభవము ఆయాసమే దుఃఖమే. హల్లెలూయా. మరి ఈ యొక్క ప్రాంతంలో కూడా ఈ విధంగా సాక్ష్యం చెప్పుటకు దేవుని యొక్క ఆత్మతో ప్రేరేపింపబడి అవకాశం ఇచ్చిన స్థానిక దైవజనులు ఐజాక్ గారికి ప్రభు పేరిట వందనాలు, అలాగే వారి యొక్క కుమారుడు మహేష్ గారికి ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తున్నాను. కూడా వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రభు పేరిట వందనాలు అండి. పక్కన వరకు చెప్తాం, ఒకసారి నవ్వుతూ చెప్తాం, మొహం మారుద్దాం, నవ్వాలండి. ఎందుకంటే ఎంత నవ్వుతే అంత ఆరోగ్యం, ఎంత బాధపడితే అంత మన ఎముకలు కూడని లేఖనాలు ధ్యానిస్తున్నాయి దేవుడు చెప్తున్నాడు మనం. మరి ఇక మాట్లాడుకున్న వినిన ఏదైతే లేఖన భాగం ఉందో, ఎన్ని సంవత్సరాలండి మనిషి? 70, మహా అయితే 80. ఆయనను ఆయాసమే. ఈ 80 సంవత్సరాల్లో ఒక పీరియడ్ ఉంటుంది. ఏంటంటే చిన్నపిల్లలు, యవ్వన ప్రాయము, నడి ప్రాయము, వృద్ధాప్యము. 4 ఉన్నాయా? 5 ఇంకేమైనా ఉన్నాయండి? 4. 80 సంవత్సరాలు అంటే యంగ్స్టరా అమ్మా? కాదు కదా. 80 సంవత్సరాలు అంటే మరి వృద్ధాప్యంలోనే ఉంటారు. మరి ఆ 80 సంవత్సరాలు ఒకసారి లెక్కేసుకుంటే 365 రోజులు. ఎప్పుడమ్మా? సంవత్సరం అనుకో. అదేంటన్యా లీవ్ ఇయర్కి 366 ఉంటాయంటారా? సరేలేండి, 365 తీసుకుందాం లెక్క. ఆ 365 ఇంటూ 80 సంవత్సరాలు ఈజ్ ఈక్వల్ టు వచ్చిన లెక్క ఎంతండి అంటే 29,200 రోజులు. అంటే ఒక మనిషి తను జీవించే రోజులు ఎంతండి? 29,200 రోజులు 80 సంవత్సరాలకి జీవిస్తే. మరి ఇప్పుడు చూసుకుంటుంటే చావుకి వయసుతో ఏమి లేదు, సంబంధం లేదు. పుట్టిన వ్యక్తికి గ్యాస్ అంటున్నారు, 4వ వ్యక్తికి హార్ట్ అటాక్ వల్ల చచ్చిపోయి అంటున్నారు, 4 లక్షలున ఆ బాలుడికి. గమనించండి మాటలు, సాక్ష్యంలో వెళ్ళిపోతాం. ఒక చిన్న ప్రార్థన చేసుకుందామండి కళ్ళు మూసుకుంటే. గొప్ప దేవుడా, ఘనమైన వాడా, సర్వశక్తిమంతుడా, మీ ఘనమైన నామమునికి మొదలుగా వందనములు రాజా. ఈ సమయంలో ఈ ప్రాంతానికి తోలుకొని వచ్చున్నారు. చెప్తున్న సాక్ష్యం ద్వారా ప్రభువా మీరు మాట్లాడండి. గతంలో చేసిన అతిక్రమం ఏ విధంగా అయితే ఇక్కడ ఒప్పిస్తున్నారో అటువంటి అతిక్రమ బంధకాల్లో ఇంకా ఎవరైనా బందీలుంటే వారితో ప్రభువా మీరు మాట్లాడమని కోరుచున్నాం. వినగలే చెవులు, గ్రహించగలే మనసు దయచేయండి ప్రభువా. నీలో ఉన్న సమాధానం, నీలో ఉన్న ఆనందము ప్రతి ఒక్కరు రుచి చూచుటకు కృప చూపిస్తారని మనస్ఫూర్తిగా కోరుతూ
ఆత్మ తండ్రి ఆత్మ కార్యము మాత్రమే జరిగించి కనపడుతున్న ఫోటోల ద్వారా చెప్తున్న సాక్ష్యం ద్వారా నీ శక్తికి మాత్రమే మహిమ వచ్చుటకు కృప చూపిస్తారని యేసు నామములో మీ ఆత్మ సహాయం వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. మరోసారి ఇప్పుడు వచ్చిన ప్రియ దేవుని జనాంగమా, అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. మరొకసారి నా జీవితంలో, నా గతములో ఏ విధంగా జీవితాన్ని పాడు చేసుకున్నానో, ఏ విధంగా ఆ పాడైపోయిన జీవితాన్ని జీవం గల వాక్కుతో, బాగు చేసే వాక్కుతో దేవాది దేవుడు ఏ విధంగా బాగు చేస్తున్నారో మీ ముందు ఈరోజు కంటికి కట్టినట్టు సాక్ష్యం నేను వివరిస్తాను. మరి ఎందరైతే యూట్యూబ్లో విన్నారో నాకైతే తెలియదు. మరి ఈ యొక్క సాక్ష్యం ఈరోజు ఎవరికి కావాలో, మరి ఇక్కడ చెప్తున్న అతిక్రమములు పరిశుద్ధాత్మ దేవుడు ఏ విధంగా అయితే ఇక్కడ ఒప్పిస్తున్నారో, ఒకవేళ అటువంటి యొక్క పరిస్థితులు, అటువంటి బంధకములు, అటువంటి అతిక్రమములు ఇంకా బందీ అయిపోయిన వారు ఎవరైనా ఉంటే వారి హృదయాన్ని ఈరోజు దేవుడు ఆయన వారి హృదయం అనే తలుపు దగ్గర నిలబడి దేవుడు తప్పించినారు. నమ్మిన వారు కలిసి చెప్పకూడదు. మరి మనందరికీ బాగా తెలిసిన కొండ ఉంది కాబట్టి మా ఇంటి దగ్గర గొణగుల కొండ, ఆ కొండ మీదే క్రీస్తురాజపురం పక్కన అరుళ్ నగర్. ఈ పేర్లు ఆలోచిస్తే అన్ని క్రైస్తవ్యానికి సంబంధించిన పేర్లే, స్థలాలే. అయితే అటువంటి ప్రాంతంలో అరుళ్ నగర్ అనే ఒక ఏరియాలో మరి మా కుటుంబము, మా తల్లిదండ్రులు, మా బంధుమిత్రులందరూ ఒక కొండ మీద నివసిస్తూ ఉంటాము. వాస్తవానికి క్రీస్తురాజపురంలో ఉన్న మరి మా తల్లిదండ్రులు మేము క్రీస్తుని గతంలో ఎరగని వ్యక్తులము, అన్య జనాంగం అన్నమాట. మరి భక్తి వేరు, వృత్తి వేరై ఉన్నది వారిది. మరి మా తల్లిదండ్రులకి ఒక చక్కటి 3 పిల్లలు పుట్టి ఉన్నారు. మొదటిగా చక్కటి 2 ఆడపిల్లలు అయితే, ఆ తర్వాత మనమే వచ్చాము బయటికి, మగపిల్లవాళ్ళు. మరి బయటికి రాగానే వారి యొక్క ఆశలు చాలా ఉంటాయి కదండి కుమారుడి మీద. ఆ కుమారుడి మీద ఎన్నో ఆశలు పెట్టుకుంటూ వచ్చారు మా తల్లిదండ్రులు. వారి పేర్లు అప్పారావు వారి అనే మా నాన్నగారు, లక్ష్మి గారు అని మా తల్లి గారు. ఎందుకు ఈ పేర్లు చెప్తున్నానంటే, మరి చెప్పాను కదా, మా భక్తి వేరు, వృత్తి వేరే ఉన్నది. ఎవరిని కించపరచాలని నేను ఈ మాటలు పంచుకోవట్లేదు. మరి సాక్ష్యం అంటే అంత ఏం చెప్పాలా, నిజమే పలకాలి కాబట్టి ఈ యొక్క మాట నేను ఒప్పుకుంటున్నాను. ఆ దేవుని జనం కూడా ఆలకించండి. వారికి 3 పిల్లలు పుట్టాక వారు చేసే వృత్తి ఏంటంటే, భక్తి గురించి చెప్పాను, వృత్తి గురించి చెప్తున్నాను ఇప్పుడు. వృత్తి ఏంటయ్యా అంటే, వారు చదువుకొని వారు. చదువుకున్నారా? చదువుకోలేదండి, చదువుకోలేదు వా. మరి చదువు రాని వారు ఏమి చేసుకుంటారు? ఏదో ఒక పని చేసుకుంటూ కుటుంబాన్ని పోషించాలి కాబట్టి మా తల్లి గారు ఒక ఇంట్లో పని మనిషి, అంటే పాచి పని చేసుకునే వ్యక్తి. మా నాన్నగారు ఒక కాలేజీలో తోటమాలి పని చేసుకునే వ్యక్తి. అయితే ఆయన ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్. చదువు లేకపోయినా మా నాన్నగారికి ఆనాడు ప్రభుత్వము గవర్నమెంట్ ఎంప్లాయ్, మరి చక్కని జీతం వస్తుంది. ఆ జీతము మా ఇంటికి మాత్రం వచ్చేది కాదు, కానీ మార్గ మధ్యంలో మద్య దుకాణాలు, సారా దుకాణాలు ఏమైతే ఉంటాయో వాటికి ఆ యొక్క గల్లాపెట్టులోకి వెళ్ళిపోతూ ఉండేవి. అంటే నేనేం చెప్తున్నానంటే, మా నాన్నగారు త్రాగుడనే యొక్క వ్యసనానికి బాగా బానిసైపోతూ ఉన్నారు. కుటుంబాన్ని సరిగ్గా పోషించుకోవట్లేదు. ఆ యొక్క భారం అంతా నా తల్లి మీద పడిపోతూ వచ్చింది. మరి చదువు లేదు కాబట్టి ఆమె పాచి పని చేయడానికి సిద్ధమైపోతూ ఉన్నారు, కుటుంబం యొక్క భారాన్ని నెట్టుటకు. ఆ రకంగా వారు ముందుకు వెళుతున్నారు. ఆఖరుగా నేను పుట్టి ఉన్నానని చెప్పాను కదా, నన్ను పెంచే విధానం అంతా చాలా గారభంగా పెంచుతూ వచ్చారు తల్లిదండ్రులు. ఆ గారభం అనేది శాపానికి సూచన. మరి నేను అడుగుతున్నాను తల్లులారా, గారభము మంచిదంటారా చెడ్డదంటారా? చాలా చెడ్డదండి, చాలా చెడ్డదే. ఎందుకంటే ఆ గారాభం అనే యొక్క ప్రవర్తనకి ఏముండిద్దంటే, మాట వినని తత్వం ఒకటి ఉండుద్ది. అటువంటి పిల్లలు, గారాభంగా ఎదిగే పిల్లలు అసలు చెప్పిన మాట ఆలకించరు. అటువంటి జాబితాలో నేను కూడా ఉంటున్నాను. నా తల్లిదండ్రులు ప్రేమిస్తున్నారు, కానీ క్రమశిక్షణ అనే యొక్క మార్గంలో అయితే
నేనైతే లేనని. అటువంటి పరిస్థితుల్లో బాల్య దినాల నుంచే అల్లరి చిల్లరగా జీవిస్తూ తల్లిదండ్రుల మాటకు లోబడకుండా స్నేహితులు అనుకుంటూ వారితో ఎక్కువ సహవాసం చేసే వ్యక్తిని. మరి బుద్ధిహీనుడితో సహవాసం చేస్తే ఏమవుతాడు? చెడిపోతాడు. మరి నేనేం చేస్తున్నాను? నా యొక్క ఆ ప్రవర్తన, చెడు ప్రవర్తనతో, నేను చెడు ప్రవర్తనతో ఉన్న వారి స్నేహితులతో ఆ వారితోనే సహవాసం చేస్తూ నేను కూడా చెడిపోతూ మొదలు పెడతా ఉన్నాను. ఇప్పుడు బాల్య దినాల్లో నేను మంచిగా ఉన్నానా చెడ్డగా ఉన్నానని మిమ్మల్ని అడిగితే మీరేం చెప్తారండి? మంచిగా ఉన్నానా చెడ్డగా ఉన్నానా? బూతు మాటలు మాట్లాడితే మంచా చెడ్డ? తల్లిదండ్రులు ఎదిరిస్తే మంచా చెడ్డ? చెడ్డ ప్రవర్తనతో జీవిస్తున్నా. బంగారు సాయి కుమార్గా పేరు పెట్టారు నా తల్లిదండ్రులు. ఎంతో అల్లారు ముద్దండి. నిజంగానే వారి ఆశలన్నీ నా మీద పెట్టుకుంటా వారికి కడుపు మార్చుకొని తన కుమారుడు యొక్క భవిష్యత్తు బాగుండాలని ఒక మంచి కాన్వెంట్ స్కూల్లో జాయిన్ చేశారు. మొదటగా పుట్టిన ఆడపిల్లలకి చదివి లేదు, అంతా తెలుగు మీడియమే. కానీ నాకు మాత్రం సెపరేట్, అంతా ఇంగ్లీష్ మీడియం. మా వాడు ఉన్నతమైన శిఖరాల్లో ఉండాలి. అసలు మేమైతే ఇలా కష్టపడుతున్నాం కాబట్టి మా వాడు అలా కష్టపడకూడదని ప్రతి తల్లిదండ్రులు ఇదే కదండి ఆలోచించేది. తన యొక్క పిల్లల యొక్క క్షేమం కొరకే ఆలోచిస్తారు. వారు పని చేసేది వారి కొరకువే కదా. కానీ తల్లి తండ్రుల యొక్క ఆ యొక్క శ్రమని, వారు కాస్తున్న ఆ చెమటని, ఆ త్యాగాన్ని వారి కడుపు మార్చుకొని నా నోరు, నా యొక్క కడుపు నింపుతుంటే ఆ ప్రేమ గ్రహించని వ్యక్తిని ఏ దినాలవి? బాల్య దినాలవి. యవ్వన ప్రాయంలోకి మెల్లమెల్లగా అప్పుడే వస్తున్న వయసు అది. అటువంటి వయసులో 6వ క్లాసు 7వ క్లాస్ అంటే సండే స్కూల్కి వచ్చే వయసేనది. అవునండి. మరి మా భక్తి గురించి చెప్పాను కాబట్టి, నేను క్రైస్తవులం కాదని చెప్పినాను కాబట్టి, అటువంటి పరిస్థితుల్లో పాడైపోతున్న స్థితిలో ఉంటున్నప్పుడు నా జీవితంలోనికి 6వ క్లాస్ 7వ క్లాస్ చదువుతున్న సమయంలో సండే స్కూల్కి తీసుకువెళ్ళటకు, దేవుని యొక్క సన్నిధికి నడిపించుటకు కొందరు క్రైస్తవులు నా జీవితంలోనికి వచ్చారు. దేవుని సన్నిధికి వస్తున్నా. నేను సండే స్కూల్ పాటలు అవన్నీ చక్కగా ఏదో రకంగా నేను నేర్చుకుంటున్నాను. కానీ దేవుని సన్నిధిలో ఒక బాలుడు ఏ విధంగా జీవించమన్నాడని చెప్పిన దేవుడు మాటకు లోబడట్లేదు. ఈ యొక్క దేవుని సన్నిధిలో వృద్ధులవని, పెళ్ళైన వారవని, పెళ్లి కాని వారవని, యవనస్తులవని, చిన్న పిల్లలవని, ఎవరైనా అవని, ఈ దేనికోసం వస్తామండి? భక్తి నేర్చుకోవాలి. దేవుడు బాల్య దినాల్లో ఎలాగ జీవించాలి, యవ్వన ప్రాయంలో ఏ విధంగా ఉండాలి, నడి వయసులో ఏ విధంగా ఉండాలి, వృద్ధాప్యం వరకు ఏ విధంగా జీవించాలి అని ప్రతి ఒక్క మాట పరిశుద్ధమైన గ్రంథంలో దేవుడు ఏం చేశారు? లిఖించి ఉన్నారు. మరి సండే స్కూల్ పిల్లలకి ఏం చెప్తారంటే, ఒరే బాబా బూతు మాట్లాడమాక, తల్లిదండ్రుల మాటకి వినాలి, తల్లిదండ్రులు సన్మానించాలి. మీరు తల్లిదండ్రుల మాట అంటే చక్కగా ఏమవుతుంది? దీర్ఘాయుష్మంతులు మీరు అనుకుంటూ మాకు అర్థమయ్యే లెక్కల్లో మాకు చెప్తున్నారండి. అయితే నేను దీనికోసం వస్తున్నాను తెలుసా? చిన్నప్పుడు వేడితో కోరుకుంటారంటే కళ్ళతో నోటితో కోరుకుంటాం. అంటే ఏంటప్పుడు పప్పుల కోసం వచ్చేస్తున్నాను నేను దేవుని సన్నిధికి. అక్కడ వినపడుతున్న జీవం గల మాటకి ఏమివ్వట్లేదు? చోటు ఇవ్వట్లేదు. ఈ చెవుతో వినడము, ఈ చెవుతో విడిచిపెట్టేయడము. చెవి గలవాడు ఏమవుతాడండి? వినుడుగా. కానీ దైవజనులు చెప్తారు చెవులేవో మనకి చక్కగా ఉన్నాయి. అంటే వినడం అంటే అనుసరించడం. బూతు మాటలు మాట్లాడమాకరా అంటే మాట్లాడకుండా ఉండడం. నువ్వు గేమ్లు ఆడమాకంటే ఆడకుండా, ఇది అనుసరించడం అంటే. అర్థమవుతుంది కదా? మరి నేనేం చేస్తున్నాను? గార్భంతో పెరుగుతున్న వ్యక్తిని కాబట్టి మాట వినని స్వభావముతో తునీకరిస్తున్నాను. మరి ముఖ్యంగా తునీకరిస్తుంది దేవుని యొక్క వాక్కు. నిత్య జీవపు మాటలు నేను తునీకరిస్తున్నా. వస్తున్నాను అలవాటు ప్రకారంగా దేవుని సన్నిధికి. ఆదివారం వస్తే మళ్ళీ యథావిధి మామూలే. అటువంటి సమయంలో ఒకరోజు ఓర్వలేనితనం నాలో ఏలుబడి చేస్తా ఉంది. మన భాషలో చెప్పండి, ఓర్వలేనితనం అంటే కుళ్ళు. పక్కన
మనవాడికి ఇచ్చాడు, నాకెందుకు ఇవ్వలేదురా మా మాస్టరు, సండే స్కూల్ మాస్టరు అని ఒక కుళ్ళు. మరి అతను బాగా చక్కగా కంఠంతో వాక్యాలు చెప్పాడు, ఆయనకి వెళ్తారు. నేనేం చెప్పి ఇవ్వడానికి, అరే నాకెందుకు గిఫ్ట్ ఇవ్వలేదురా అని ఒక ఇంత రాయ దేవుని సన్నిధి మీద ఇసిరేసానండి. మంచి పద్ధతి అంటారా? చాలా చెడ్డ పద్ధతి అయ్యి ఉన్నదన్నమాట. ఆ రకంగా నాకెందుకు గిఫ్ట్ ఇవ్వలేదని దేవుని ఒక సన్నిధికి వీపు చూపించి బయటకు వచ్చేసాను నేను. ఇక్కడ నేను తృణీకరించింది ఎవరిని? జీవం గల దేవాది దేవుడు. అయిపోయింది, బాలితనం అయిపోయింది. స్నేహితుల గురించి చెప్పాను కదా, అందరూ మరి లోకంలో తల్లిదండ్రులు బాబాయ్ చెయ్యద్దురా నాయన అంటే అదే చేసే వ్యక్తులతో నేను సావాసం చేస్తూ మెల్లమెల్లగా దొంగతనం నేర్చుకుంటా ఉన్నాను. నేను మొదటగా ఇంట్లో నాన్నగారి జేబులో దొంగతనం చేస్తున్నాను, తల్లిగారి తెచ్చిన డబ్బుల్లో దొంగతనం చేస్తున్నాను. ఆ తర్వాత ఉంటున్న ప్రాంతంలో దొంగతనం చేస్తున్నాను. కొంచెం వయసు వచ్చాక ఇంకా విజయవాడ ప్రాంతంలో అర్ధరాత్రులు అయితే దొంగతనం చేయడానికి సిద్ధపడుతున్నాం మేము మా స్నేహితులు. మరి దొంగతనం అనేది చాలా చెడ్డది, ఆ సొమ్ము ఉండదు. చక్కగా యవ్వన ప్రాయంలోకి వచ్చి ఉన్నామండి. సావాసం దేనితో ఉందంటే, సావాసము ఈ లోకపరమైన సినిమాలు, ఆ సినిమాలు ప్రభావితము ఒక మనిషిని ఎంత ప్రభావితం చేస్తుందో తెలుసా? నన్ను కూడా చెడు మార్గం వైపు వెళ్ళటకు ఎంతగానో ప్రభావితం చేసేయండి. ఆ సినిమాల్లో నాకు కనపడింది ఏంటంటే ప్రేమ. ఆ ప్రేమ ఏం చేస్తుందో తెలుసా? ప్రేమ విఫలమైపోతే చావు లేకపోతే చంపు అని ప్రేరేపించే ప్రేమ వైపు నేను చూస్తున్నాను. ఒకరోజు అలాగే ఈ హృదయంలో అటువంటి ప్రేమ ఉంటే బాగుంటుంది కదా అని ఒక సహోదరి దగ్గరికి వెళితే ఆమన్నారు, నువ్వంటే నాకు ఇష్టం లేదయ్యా పో అంటా అన్నారు. అయ్యో, ఈ లోకపరమైన ప్రేమ విఫలమైపోయింది ఏంటి, ఇంకా నా జీవితం ముగిసిపోయిందా అనే తలంపులు 4 ఏళ్ళుబడి చేస్తా ఉన్నాయి. ఎక్కువ సినిమాలు బాగా చూసే వ్యక్తిని కాబట్టి, వాటి నేను బానిసైపోతున్న వ్యక్తిని కాబట్టి సినిమాలు హీరోలు అంటే అభిమానం తీవ్రంగా వచ్చేస్తుంది తప్ప తల్లిదండ్రుల మీద అభిమానం లేదు నాకు. కన్న తల్లిదండ్రులు అన్నం పెట్టే వారి మీద లేదు నాకు అభిమానం. వారి మీద పొడుసుకొని వచ్చేస్తుంది నాకు. అటువంటి ప్రేరేపణతో ఒక రోజు ప్రేమ విఫలమైపోయింది కాబట్టి ఈ హీరో ఏదైతే సినిమాల్లో చేస్తాడో ప్రేమ విఫలమైపోతే ఏ విధంగా అయితే అందరూ చూడాలి. అందరూ జరగండి, అలా జరగండి. విన్నారులారా? ఎదురుకొచ్చింది మంచిది, గమనించాలి అందరూ. ఇంకా హల్లెలూయా, చేతులు పైకెత్తి చెప్తాను హల్లెలూయా. నేను ఇక్కడ చిన్న మాట చెప్పాలని ఇష్టపడుతున్నానండి. ఒక సినిమాలు ప్రభావం ఏ విధంగా మనిషిని పాడు చేస్తాయి. ఆ మనిషికి తెలియదు, తను అనుకుంటాడు ఎంటర్టైన్మెంట్ గా నేను చూస్తున్నాను అని. తను అనుకుంటున్నాడు ఏదో టైం పాస్ గా నేను చూస్తున్నాను అనుకుంటాడు. కానీ ఒకటి చెప్పడం ప్రియ దేవుని జనాంగమా, ఆ సినిమాలో ఉన్న నెగిటివ్ షేడ్ అంతా తనకు తెలియకుండా ఆ మనిషిని ప్రభావితం చేస్తుంది. చెప్పమంటారు ఒక ఎగ్జాంపుల్. ఇక్కడ తల్లులు ఉన్నారు కాబట్టి వారికి ఒక ప్రశ్న, నటన నిజమా అండి? సినిమాల్లో కనపడేవి, సీరియల్లో కనపడేవి చెప్పండి, పర్లేదులే కానీ నటనేనమ్మా. మరి ఆ నటన చూస్తున్న మనిషి ఎందుకు వారేదో గ్రిజనం రాసుకొని ఆ సన్నివేశంలో ఎడుతూ ఉంటే ఆ ఎమోషన్ చూస్తున్నా ఎటువంటి గ్లిజరిన్ రాసుకొని టీవీ చూస్తున్న వ్యక్తి ఎందుకు ఏడు చేస్తున్నాం తెలియకుండానే? అర్థమైందా? సన్నివేశంలో ఏదో ఏడుపు సీన్ వచ్చింది, వాళ్ళు ఏడు చేస్తున్నారు. ఏడుపు రాకపోయినా గ్లిజరిన్ రాసుకుని ఏడు చేస్తారు, కొంతమంది జెండుబాబు రాసుకుని ఏడు చేస్తారు. అటువంటి పరిస్థితి వాళ్ళది. కానీ చూస్తున్న వ్యక్తికి మాత్రం ఏమవుతుందండి? జెండుబాబు రాసుకున్నారా? రాసుకోకుండా ఏడ్చేస్తారు. అంటే ఏమవుతుంది? ప్రభావితం అవుతుంది. అదే విధంగా నా జీవితంలో కూడా ఈ లోకపరమైన సినిమా విఫలమైపోతే ఆ ప్రియుడు మత్తు పదార్థాల దగ్గరికి ఏ విధంగా అయితే వెళ్తాడో, నెమ్మది సమాధానం దగ్గరికి, ఆ యొక్క వాయే నెమ్మది సమాధానం ఇస్తాను ఆ యొక్క భ్రమలో ఆలోచనలో ఏ విధంగా అయితే పరిగెట్టాడో, నేను కూడా అదే విధంగా ఈ లోకపరమైన ప్రేమ విఫలమైపోయింది అనుకుంటూ జుట్టు పెంచడం మొదలు పెడుతున్నాను. బ్లేడ్ పట్టుకొని చేతులు కోసుకోవడం మొదలు పెడుతున్నాను. ఈ జుట్టు పెంచే ప్రభావితం ఎక్కడండి నాకు అయింది? సినిమాల్లోనండి.
ప్రేమ విఫలమైపోతే జుట్టు పెంచాలి అని ఎక్కడ నేర్చుకుంటున్నాను? సినిమాలు. చేతులు కోసుకోవాలి ప్రేమ విఫలమైపోతాను ఎక్కడ నేర్చుకుంటున్నాను? సినిమాల్లో. ఆ రకంగా ఒక పేరు పెట్టుకున్నాను. తల్లిదండ్రులు పెట్టారండి, బంగారు సాయి కుమార్ అని. నేను పెట్టుకున్నాను బెజవాడ, మాది మరి బెజవాడ అంటారు కాబట్టి విజయవాడని బెజవాడ బ్యాడ్ బాయ్ సాయి అని ఒక పేరు పెట్టుకున్నాను. ఏం పేరు అది తెలుగులో? బెజవాడ చెడ్డ అబ్బాయి సాయి. మామూలుగా ఎవరైనా అరే నువ్వు చెడ్డోడు అంటే ఏమంటారు? కోపంతో కొట్టేస్తారు. అలాంటిది అటువంటి పేరు పెట్టుకున్నాను నేను. అటువంటి పేరు పెట్టుకొని ఒక మూర్ఖత్వమైన ప్రవర్తనలోకి వెళ్ళడం మొదలవుతుంది. ప్రేమ విఫలమైపోయింది కాబట్టి ఇంకా నా జీవితం నాకు నచ్చినట్టుగా ఉండాలి అనే ఆలోచనలోకి వెళ్ళడం మొదలవుతుంది నా జీవితం. ఏ విధంగా అంటే ఇంకా తల్లిదండ్రుల మాట అస్సలు లెక్క చేయకుండా ఈ హీరో మత్తు పదార్థాల దగ్గరికి ఎలాగైతే పాకులాడుతాడో ప్రేమ విఫలమైపోతే నేను కూడా మత్తు పదార్థాలతో సావాసం చేయడం మొదలు పెడతా ఉన్నా. ఎటువంటి యాటిట్యూడ్ అంటే, యాటిట్యూడ్ మీన్స్ ఏమంటారు, వైఖరి ఎలా ఉండేదంటే, పెళ్ళికి వెళ్ళి మీరు ఏం చేస్తారు చెప్పండి? పోతేనే ఏదో ఒక ఫోటో దిగి వస్తారు కదండి. మన అలా కాదు. ఇదిగో పెళ్లి కొడుకు నోట్లో సిగరెట్, అమ్మాల పాపం పెళ్లి కూతురు ఆమె ఎలా ఉంటుంది? స్టేజ్ మీద సిగరెట్ తాగితే చీ అంటారా? అంటారా? ఖచ్చితంగా అంటారు. వారు ఏమనుకున్నా నాకెందుకు, నా ఇష్టం అనుకుంటూ 24 గంటలు మత్తు పదార్థాలతో సహవాసం జరుగుతుంది నా జీవితం. ఆ విధంగా శరీర భాగం అంతా ఇష్టానుసారంగా పచ్చబొట్టులో నింపుకుంటున్నాను నేను. ఆ విధంగానండి మత్తే సర్వస్వం అనుకుంటూ జీవిస్తూ ఒక పేరు, ఏం పేరు అది? బ్యాడ్ బాయ్ చెడ్డ అబ్బాయి సాయి అని పేరు పెట్టుకొని ఆడపిల్లలకి అలవాటు చేస్తున్నాను ఆ మత్తు పదార్థాలు. వాళ్ళ శరీరాన్ని పాడు చేస్తున్నాను నేను. బాల్య దినంలో శోధింపబడేది ఎలాగే పిల్లలు కళ్ళతో నుడుతున్నాను కదా. యవ్వన ప్రాయంలో యవ్వనస్తుడు ఎలా శోధింపబడతారో తెలుసా? శరీర కోరికలతో. పెళ్లి కాక మునిపే ఆ యొక్క శరీరాన్ని అపవిత్రము చేసుకుంటూ ఇష్టానుసారంగా జీవిస్తూ నా ఇష్టము అనుకుంటూ విర్రబెగుతున్న సమయం అది. ఇంకా ఈ విధంగా గంజాయి అనే వ్యసనాలతో, మందు అనే మద్యపానముతో, ఇంకా డ్రగ్స్ మత్తుకు సంబంధించిన ఏమైతే ఉన్నాయో వాటితో సావాసం చేస్తూ ఇదంతా నేను ఎంజాయ్ చేస్తున్నాను అనే భ్రమలో జీవిస్తూ ఆ రకంగా జీవిస్తున్నానండి. నాకు కొంచెం డ్యాన్స్ అంటే భలే ఇష్టం అన్నమాట. మన ప్యాంట్లన్నీ ఎంతసేపు బొక్కల ప్యాంట్లు వేసుకుంటా ఉండేవాడిని. అది నేను స్టైల్ అంటా ఉండేవాడిని. ఏం చేస్తున్నాను? అన్నం తింటున్నానా? ఏం చేస్తున్నానండి? ఏం తినేస్తున్నాను? ట్యూబ్ లైట్లు. అన్నం తినట్లా 24 గంటలు మత్తు పదార్థాలతోనే సావాసం. ఇటువంటి వైఖరి గమనిస్తున్న తల్లిదండ్రులు ఎవరైనా సరే, అబ్బా మా అబ్బాయి సూపర్ మోడల్గా ఉన్నారు అంటారండి? అస్సలు అనరు. మా అమ్మగారు ఎవరంటే ఒక ముత్తైదు గారండి. ముత్తైదు అంటే తెలుసా మీకు? ముత్తైదు అంటే ఏ పేరెంట్ అని మెయిన్ పర్సన్ అన్నమాట. అటువంటి పర్సన్ మా అమ్మగారు. మా అమ్మ బాగా పూజలు పురస్కారాలు చేస్తారంట. నేను వారిని కూడా ఏం చేయట్లేదు, విమర్శించట్లేదు, జరిగింది చెప్తున్నాను అనమాట. ఆ రకంగా ఉండే మా అమ్మగారు ఆమె ఎక్కడికి వెళ్ళినా కొంచెం మంచి మాటలు చెప్తారు కదా, ఇతరులకు బోధిస్తారు. పెద్దలకు పెద్దపీట అంటే ఏం చేస్తారు? ఇతరులకు బోధిస్తారు. కానీ అక్కడ ఏం జరుగుతుందో తెలుసా? మా అమ్మ బోధిస్తుంటే, మీ అబ్బాయే సరిగ్గా లేడు, మీ అబ్బాయి జీవితమే సరిగ్గా లేదు, వాడి యొక్క వాడకం ఏంటి, వాడి యొక్క డ్రెస్సింగ్ స్టైల్ ఏంటి, ఆ అవతారం ఏంటి, ఆ జుట్టు ఏంటి, ఎడపెట్టుకుంటాడు కోతులు, ఎడపెట్టుకుంటాడు జుట్టులు, మీ అబ్బాయి అమ్మాయా అబ్బాయా అనుకుంటూ మాట్లాడుతుంటే ఏ తల్లినా సరే ఆనందంగా ఉంటుందా? కొడుకుని ఎప్పుడు పక్కింటి వాళ్ళు పొగడాలనే కోరుకుంటారు. ఎవరు? తల్లిదండ్రులు. అదొకటి ఉంటే చాలండి బాబు, అలా అన్నాను తండ్రి. కానీ అదే విధంగా ఏం చేస్తున్నా నేనేమో ఇబ్బంది పెడుతున్నాను. వారు నెమ్మది లేదు తల్లిదండ్రులకి. అరే చేతికి ఎందుకు వచ్చిన కొడుకులు ఏంటి అసలు ఉపయోగపడట్లేదు నాకు అనుకుంటూ కుమిలిపోతున్నారు తల్లిదండ్రులు. నేనేమో యవ్వన ప్రాయంలో ఏ పని పాటు లేకుండా ఇష్టానుసారంగా శరీరాన్ని పాడు చేసుకుంటూ నా స్నేహితులు అనుకుంటూ నా జీవితాన్ని వారితోనే ఎక్కువ సమయం గడుపుతూ ఈ రకంగా చెప్పాను కదా. ఎటువంటి ప్యాంట్లు అంటే ఒకప్పుడంట పూర్వంలో అడుక్కునేవారు వేసుకునేవారంట అటువంటి కన్నాలి ప్యాంట్లు, బట్టలు లేని పరిస్థితుల్లో. కానీ నేనేం చేస్తున్నాను, ఇగో ఇప్పుడు వేసేసుకుంటున్నాను అనేవాళ్ళు. ఒరే అడుక్కునే బట్టలే నయ్యరా నాయన నీ మీద అంటా ఉంటుంటే, స్టైల్ అయ్యా ఇది స్టైల్. కానీ నా వెనక నా తల్లిదండ్రులను ఇబ్బంది పెడుతున్నారే ఈ మాటల ద్వారా నేను పట్టించుకోవట్లేదు. ఒకరోజు
ఈ మత్తు పదార్థాలతో సావాసం చేస్తున్నాను కదా, అనేక మంది స్నేహితులు ఎక్కువైపోతున్నారు. ఈ ఫేస్బుక్లు, ఇన్స్టాగ్రాములు, ఎప్పుడైతే స్నాప్చాట్లు, ఈ సోషల్ మీడియా ఎప్పుడైతే ఉందో అవి నన్ను ఇంకా చెడు మార్గానికి నడిపించడానికి చాలా ఉపయోగపడతా ఉన్నాయండి. మంచికి స్నేహితులు అంత ఈజీగా రారు, కానీ చెడుకి ఊరికినే స్నేహితులు అయిపోతూ ఉంటారు. ఈ బ్యాడ్ బాయ్ ట్యాగ్ లైన్ పెట్టుకున్నాను కాబట్టి ఇష్టానుసారంగా అనేక మంది స్నేహితులు, మత్తుకు పరిచయమైన వాళ్ళు, ఇంకా డబ్బు కొరకు దూర ప్రాంతాల నుంచి గంజాయి తరలించే స్నేహితులతో సావాసం జరుగుతూ ఉంది. మరి గంజాయి తరలిస్తా ఉంటే పోలీసు వారు ఒప్పుకుంటారా? చేసే పనులన్నీ తాట తీసేస్తారు కదండి. విజయవాడ ప్రాంతంలో ప్రతి పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కిన జీవితం నాది. చేసే అతిక్రమములకు కొడుతున్నారు. మరి మా స్నేహితులందరూ రౌడీ షీటర్లు, బ్లేడ్ బ్యాచ్, మర్డర్ చేసేవాళ్ళు, ఇంకా ఏమున్నాయండి, యవనస్తులు చేసే తప్పులు పోలీస్ స్టేషన్లో పలు కేసులు ఉంటాయా? అటువంటి కేసులకు సంబంధించిన స్నేహితులతో సావాసం చేస్తూ మరి వారి అలా ఉంటే నా జీవితం ఎలా ఉంటుంది? వారి వాళ్ళే జీవిస్తూ ఉంటాను కాబట్టి ఆ రకంగా దొంగతనాలు చేసుకుంటూ అందరిని ఇబ్బంది పెట్టే వ్యక్తులుగా మారిపోతున్నాం. యవ్వన ప్రాయములో ఉన్న బలమంతటిని వ్యసనాలకి తగలబడుతున్నామండి. దేనికోసం ఇదంతా? సమాధానము కోసం, శాంతి, ఎంజాయ్ చేస్తున్నానే భ్రమలో వాస్తవానికి మేము ఉన్నాము. కానీ వాస్తవానికి యవ్వన ప్రాయంలో ఉన్న యవ్వనస్తులకి మాకు అర్థం కావట్లే ఏంటంటే అవి మా అవయవాన్ని పాడు చేస్తున్నాయి. ఇప్పుడు చక్కగా ఇక్కడికి వచ్చామండి, మేము చక్కటి బైక్ వేసుకొని వచ్చామండి. అందులో పెట్రోల్ పోసుకునే రావాలి ఇక్కడికి. పెట్రోల్ బదులు మరి డీజిల్ పోసుకుని వస్తే కదిలిద్దన్న బండి కదలదు. మరి బండే పెట్రోల్ బదులు డీజిల్ పోతే దాని యొక్క పార్ట్లు, అవయవాలు పాడైపోతే మరి యొక్క శరీరము, ఈ శరీరంలో మంచి పదార్థములు భుజించుడి అని లేఖనంలో దేవుడు మనకు చెప్తున్నాడు. మంచి పదార్థములు. గుడ్డిదంటే ఏమైంది? బాగుంటుంది. ఫ్రూట్ జ్యూసులు తాగితే ఏమైతే అప్పుడు కన్నులు పెరుగుతాయి, అవయవాళ్ళకి బాగుంటుంది పోషణ. మరి మత్తు పదార్థాలతో సావాసం చేస్తా ఉంటే, సిగరెట్ తాగితే ఎవడు అంటాడు, నా స్నేహితుడు ఒకప్పుడు బాధతో ఉంటే, మామ టెన్షన్ ఉంది, ఏం చేయాలి అర్థం కావట్లేదంటే ఆయన అన్నాడు, సిగరెట్ తాగిరా టెన్షన్ పోతుంది అన్నాడు. అలాగే తీసుకున్నాను సిగరెట్, వాటితో సావాసం చేశాను, కానీ టెన్షన్ అయితే పోలా, ఊపిరితిత్తులు పోయినాయి. టెన్షన్ పోయిందా? ఊపిరితిత్తులు పోయినాయండి. వాస్తవం ఇది. ఊపిరితిత్తులు పోతాయి. మందు తాగితే బాధ పోతుందా? లెవర్లు పోతాయా? లెవర్లే పోతే. 25 సంవత్సరాలకి జీవితం ఎలా అయిపోయిందో తెలుసా? నా జీవితము ఈ 2 ఊపిరితిత్తులు పాడైపోతూ, కిడ్నీలు పాడైపోతూ, పేగులు పాడైపోతూ, తినే తిండి అరగక, ఒక ఆ మోషన్ ఏదైతే ఉందో జీర్ణం అవ్వక బ్లాక్ కలర్లో 2 రోజులకి, 3 రోజులకి, 4 రోజులకి ఒకసారి ఆ విధంగా మోషన్ అవుతా ఉండేది. డాక్టర్లు ఏం చెప్తారు? అయ్యా రోజుకి ఒక్కసారి అయినా మోషన్ అవుతేనే నువ్వు ఇమ్యూనిటీ పవర్ అంతా లెక్కలో ఉన్నట్టు, నువ్వు ఆరోగ్యకరంగా ఉన్నట్టు నీ డాక్టర్ అంటారు. కానీ నేనేంటి 2 రోజులకి, 3 రోజులకి ఒకసారి. కారణం ఏంటి చెప్పండి? మత్తు పదార్థాలు. మత్తు పదార్థాలనే విత్తనం విత్తారు కదా, అవయవాలు పాడైపోవడమే పంట కోయడం మొదలు పెడతా ఉన్నాను నా జీవితంలో. మరి ఇటువంటి ఒక కొడుకును చూస్తున్న తల్లి గారు బాధపడుతున్నారా? చాలా బాధపడుతున్నారు. బాధతో కృంగిపోతా అంటున్నారు. ఎక్కడికి వెళ్ళినా మా తలకెత్తుకోలేకపోతున్నా. మీ యొక్క కొడుకు ఏంటండి, వాడి బతుకేంటండి, వాడి జీవితం ఏంటండి, వాడి విధానం ఏంటండి బాబా, వాడికి కొంచెం మంచి చెప్పరా మీరు? మేము మంచి చెప్పినా సరే బూతులు మాట్లాడతారు మీ అబ్బాయి మాతో. నిజమే, పెద్దోళ్ళు ఎవరైనా మంచి చెప్పారనుకో కోపం, అబ్బే కోపం తెగొచ్చేస్తుంది, రోషం తెగొచ్చేస్తుంది. వారు మంచిగా చెప్తారు, బాగుపడరు అంటారు, చెడిపోమని ఎవరు చెప్పరండి. బాగుపడమని అంటే నేనేమో మా అమ్మ నాన్నే మాట అన్నం పెడతారు రోజు నా కాళ్ళు, ఏ మాట అలాగెత్తా అనుకున్నారా అనుకుంటే పెద్ద భారత ఇటువంటి సంభాషణ. మరి ఈ రకంగా ఉంటే ఎవరైనా ప్రేమిస్తారా? ఎవరో ప్రేమించరు. వారు బాబాయిలు ఎప్పుడు చచ్చిపోతారా నాయన అనుకుని ఎదురు చూసే కళ్ళే ఎక్కువ మా బంధువు ప్రేమిలో నా గురించి. ఎందుకంటే దానికి కారణం నా యొక్క ప్రవర్తనే. మా తల్లి గారు చిన్నప్పుడు ఒక విత్తనం విత్తారండి. ఏంటంటే ఆ విత్తనము గారాబము. ఏ విత్తనం అయితే విత్తుతామో అదే పంట కొయ్యాలి కదా అమ్మా. ఒకరోజు క్రమశిక్షణ అనే పంట వేస్తే, విత్తనం వేస్తే మంచి పంట కోస్తాం. మరి గారాబం అనే యొక్క విత్తనం విత్తారు కాబట్టి బాధ అనే పంట కోసారు, దుఃఖము అనే పంట కోసారు,
కన్నీళ్లు అనే పంట కోసారు. బంధు ప్రియులందరూ లేనిపోయిన మాటలు చెప్తుంటే ఆ మాటల ద్వారా అనారోగ్యానికి కారకులు అవుతున్నారు. ఆ రకంగా అటువంటి పంటలు కోసారు. దయచేసి ప్రియ తల్లిదండ్రులారా, మరి మీ బిడ్డలు బాల్య దినములోనే ఒక మంచి విత్తనము వారి జీవితాల్లో విత్తుతారనే ఈ మాటలు. ఎందుకంటే మా తల్లిలాగా మీరు బాధపడకూడదు అనే యొక్క మాటతోనే ఈ యొక్క మాట ఈరోజు. ఆ రకంగా యవ్వనప్రాయంలో పాడు చేసుకుంటున్నాను నా శరీరం అని. బలం ఉంటుందండి. బలం ఉన్నంత వరకు ఎవరు వాడుకుంటారంటే యవనస్తుల్ని రాజకీయ నాయకులు కూడా వాడుకుంటారండి. ఎందుకంటే నన్ను వాడుకున్నారుగా. వారు పిలుస్తూ ఉండేవారు, ఆ బైక్ ర్యాలీలు కుర్రోళ్ళు గ్యాదరింగ్ చేయాలి బాబా, బైక్ ర్యాలీలు చేయాలి బాబా అనుకుంటూ వారిచ్చే పదో పరకు పట్టుకొని ఇష్టానుసారంగా వారు చెప్పిన మాటలన్నీ లోబడిపోతున్నాను. కానీ కన్న తల్లిదండ్రుల యొక్క మాట లోబడట్లేదు. చాలా ర్యాష్ డ్రైవింగ్ చేయడము, రోడ్డు మీద అమ్మాయిలు వెళ్తుంటే ఇదే చేతితో కొట్టడము, వాళ్ళు బాధపడుతూ ఉంటుంటే చూసి నవ్వడము, ముసలివారు సైకిల్ తొక్కుకుంటూ వెళ్తుంటే అదే కాళ్ళతో తన్ని కింద పడేయడము, ఇటువంటి ప్రవర్తన. ఎన్నో మార్లు స్నేహితులు యవనస్తులు రోడ్డు మీద యాక్సిడెంట్లో చచ్చిపోతున్నారు. వారి సవాళ్ళ మీద పడే వారి యొక్క తల్లిదండ్రులు ఏడుస్తున్నారండి. అయ్యో కొడుక, చేతికి అందు వచ్చిన నీవు ఇలా అయిపోయావేంటని అమ్మ వారి యొక్క నాన్నగారు బాధపడుతున్నారు. అవన్నీ చూస్తున్నా మేము అయ్యో పాపం అంటున్నాం, కానీ మేము మాత్రము స్లోగా వెళ్ళట్లేదు. కొబ్బరి చెప్పు దొరికినట్టు ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ ఉంటున్నాము. మళ్ళీ మా అమ్మ వాళ్ళకి ఏమి లేవో చెప్పండి, లైసెన్స్ లేవండి. ఆ రకంగా జీవిస్తున్నాం, ఆ విధంగా జీవిస్తున్నాం. అయితే అనారోగ్యంతో ఉన్నాను కదా నేను, అనారోగ్యం అనే పంట కోసాను కదా మొత్తం విత్తనానికి. మరి ఏం చేస్తాడు ఈ మనిషి? పాడైపోవడానికి మందు దగ్గరికే వెళ్తాడు, బాగుపడడానికి డాక్టర్ ఇచ్చే మందు దగ్గరికి వెళ్తాడు. కాబట్టి హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నానండి. ప్రాణం మీద తీపి, అయ్యో నాకు ఏదో జరిగిపోతుందనే ఆలోచన. నడినెత్తున చలికాల వరకు స్కానింగ్లు, ఒక్కొక్క స్కానింగ్లో ఒక్కొక్కటి బయటపడతా ఉన్నాయి. చెప్పాను కదా, అన్ని పాడైపోయినాయి అవయవాలన్నీ. డాక్టర్లు కూడా హెచ్చరించారు, నీ శరీరము చాలా పాడైపోయింది బాబు, ఇక నుంచి వాటితో సావాసం చేయమాక, మత్తు పదార్థాలతో సావాసం చేయమాక అని చెప్తున్నా సరే ఈ యొక్క మత్తు పదార్థాలకి బానిసైపోయిన నా శరీరము ఒప్పుకోవట్లేదు. దానినే కోరుకుంటుంది, మత్తు పదార్థాలనే కోరుకుంటుంది. వాటికి బానిస అయిపోయినాయి కాబట్టి వారిచ్చే టాబ్లెట్లు మింగుతున్నాను, వారం మింగుతున్నాను. కానీ యథావిధి మళ్ళీ మామూలే 10 రోజులు సరిగ్గా ఉండు, మళ్ళీ యథావిధిగా మత్తు పదార్థాలతోనే సావాసం చేస్తున్నాను. ఆ రకంగా ఉంటున్న సమయంలో ఇదంతా గమనిస్తున్న తల్లిదండ్రులు, మా కొడుకు ఏదో విధం చేత బాగుపడలేక ఆశతో ఉంటారు కదండి. మరి మా అమ్మగారు చేసే పూజలు పునస్కారాలు కాబట్టి ఆమె ఒక దీక్షమాల వేపిస్తా వచ్చారు. 45 రోజుల దీక్షమాల మన దాంట్లో కూడా కొన్ని ఉంటాయి కాబట్టి అవి లెక్కల్లోకి రావు, కానీ చేస్తూ ఉంటాం మనం. సెకండరీ అదంతా. అయితే గతం నేను చెప్తున్నాను, ఆ 40 రోజులు మాత్రం తీవ్రమైన భక్తి చేసే నేను 41వ రోజు వెళ్ళిపోయే దర్శనం ఎక్కడికంటే చెప్పండి, బారిషాపు దర్శనానికి. భయము భక్తి ఏమీ లేదండి. అలాగా జీవిస్తున్న సమయంలో విజయవాడ ప్రాంతాన్ని విడిచిపెట్టేసి ఇక వైజాగ్ దగ్గర అనకాపల్లి పక్కన కసింకోట అనే గ్రామానికి నేను వెళ్ళిపోవడం జరిగింది. మా తల్లిదండ్రులు పంపించేశారు. బాబు ఇక్కడ ఉంటే మేము తట్టుకోలేకపోతున్నాం, ఏ పోలీసులు వచ్చి మా ఇంటి మీద పడతారో నాయన, అన్ని పోలీసుల దగ్గర తండ్రి తండ్రి ఒక్కొక్కరు ఉన్నట్టు కొడతారు, నీ యొక్క బతుకు మారదు. అసలు కళల్లో మిర్చి రసం పిండేవాళ్ళండి మాకు. మిర్చి రసం తెలుసా, చాలా చల్లగా ఉండేది కాక. మరి అటువంటి ప్రవర్తన రాజమండ్రి సెంట్రల్ జైల్లో అచ్చంగా మా ఫ్రెండ్స్ ఉంటారు నిజం. అటువంటి స్నేహితులని మేము పాడైపోయిన వ్యక్తులం. మమ్మల్ని ఎవరు అంతగా ఇష్టపడరు. ఎప్పుడు చనిపోతారా బాబు అని అనుకునే వాళ్ళు ఎక్కువ మా గురించి. అయితే ఒకరోజు ఆ కసింకోట అనే ఊరు వెళ్ళాక, అక్కడ కసింకోటలో ఎవరు ఉంటారంటే మా అమ్మమ్మ గారు ఉంటారు. ఆ అమ్మమ్మ గారు ఎవరో కాదు, ఒక క్రైస్తవురాలు సుమి, బాగా ప్రార్థన చేసుకుంటుంది. మరి ముఖ్యంగా బాల్య దినాల నుంచి తన యొక్క మనవడైన నా కొరకు బలంగా ప్రార్థన చేసే వ్యక్తి ఆమె. అందరూ అన్నారు, ఏమన్నా తెలుసా,
అమ్మ ఆపమ్మ ఆడేం మారడు, వాడు బతికంతే, ఆడు మస్తు పదార్థాలు అయిపోతాడు, కానీ నువ్వు ఇంకో మేము ఇస్తున్నావు గ్యారంటీ ఆడు మారడని చాలా మంది అన్నారండి ఆమెతో. కానీ ఆమె మాటలు పట్టించుకోలేదు. సిచ్యువేషన్, వాడు పాడైపోతున్నాడు, వాడి జీవితం అయిపోతుందని అవి పట్టించుకోలేదు. కానీ ఎటువంటి పరిస్థితినైనా బాగు చేయగల ఆ సర్వశక్తి గల దేవుడి వైపే చూస్తూ ప్రార్థన చేయడం మొదలు పెడతా ఉన్నారు. ఆ ప్రార్థన ఫలితమే ఈ రోజు సజీవ సాక్షిగా దేవుడు. హల్లెలూయా. ఆ రకంగా ప్రార్థన చేస్తే నేననేవాడిని గతంలో, ఆ ప్రభు బాబు నీ ప్రార్థన నువ్వు ఏడుస్తా ఉంటాను. అరే మీరు మీ హల్లెలూయా బ్యాచ్, క్రైస్తవం గురించి నేనే మాట్లాడు హల్లెలూయా బ్యాచ్, తెల్లవాళ్ళ దేవుడు మా దేవుడు కాదు పోండి అనుకుంటా అంటున్నాను కదా. అయితేనండి నాతో పాటు తాగి తాగుతున్నాడు వ్యక్తి ఒక వ్యక్తి ఉన్నాడు. ఆడ పాపాన్ని అతను నేను కలిసి తగజుర్రు కొన్నాం. అటువంటి వ్యక్తి మార్పు చెంది యేసు ప్రభువుని సొంత రక్షణగా అంగీకరించి నిత్య జీవపు మాటలు, బతుకులు బాగు చేసే మాటలకు లోబడి, దేవుడు మాటకు లోబడి తిమోతిగా మార్పు చెంది వచ్చాడు నా దగ్గరికి. ఇది స్నేహితుడే. ఆ స్నేహితుడు వచ్చి అంటాడు, సాయి అమ్మా మన జీవితం అంతా మత్తుతో సహవాసం చేసాం, పాపంతో సహవాసం చేసాం, కానీ పాపానికి జీతం మరణమే, వేదనే, కలవరమే తప్ప సమాధానం లేదురా. సమాధానం కోసం మందు దగ్గరికి, అమ్మాయి దగ్గరికి, వ్యభిచార గృహాల దగ్గరికి బాగులాడుతున్నాం, అక్కడ లేదా సమాధానం. సాయి నా జీవితము దేవుడు బాగు చేశాడు, నా జీవితంలో సంపూర్ణమైన సంతోషము, సమాధానము దేవుడి సన్నిధిలో నేను ఇప్పుడు అనుభవిస్తున్నాను. దయచేసి నా మాట ఆలకించి నాతో పాటు దేవుడి సన్నిధికి వస్తావా అని నా స్నేహితుడు నన్ను ఆహ్వానం పలుకుతున్నాడు. మార్పు చెందిన స్నేహితుడు క్రైస్తవుడు ఆహ్వానం పలుకుతున్నాడు. మరి క్రైస్తవం అంటే మనకేముంది, తెల్లోళ్ళ దేవుడు మావులోళ్ళు కాదు అనుకుంటూ ఈ యొక్క మరి బైబిల్ పట్టుకొని వ్యాపారం చేసి కొంతమంది సేవకులు చూసేసి ఇంకా అందరూ ఇంతరా బాబు క్రైస్తవ్యం అంతే అనుకుంటూ ఒక నెగిటివ్ మైండ్ షేడ్తో నేను ఉండేవాడిని క్రైస్తవ్యం మీద. ఈ స్నేహితుడు నాకు చెప్తా ఉండేవాడు, సాయి నీ జీవితం పాడైపోయింది కదా, దేవుడు బాగు చేస్తాడు రావయ్యా అంటే. మరి మా భక్తి వేరు కాబట్టి నేను అనేవాడిని, ఒరే నా భక్తి వేరు, మా దేవుళ్ళు వేరు, నువ్వేంటో నాకు నీతులు చెప్తున్నావు అనుకుంటూ తనతో నేను ఒక గొడవ పెట్టుకుంటా ఉండేవాడు అన్నమాట. నేను కూడా ఒక భక్తి చేస్తూ నేను ఒక అఘోరలాగా శివరాత్రి వస్తే నేను ఉండేవాడిని అనమాట. నా పొట్ట భాగంలో గమనిస్తే ఒక అఘోర తపస్సు చేసే పచ్చిబొట్టు ఇప్పుడుగా ఉంది. నా మెడ మీద గమనిస్తే ఒక శివలింగం ఉంటుంది. మీరు ఈ మధ్య యూట్యూబ్లో బాగా చూసినట్టున్నారు, సహోదరి నపంచుకురాలు. ఆమె నేను ఉద్దేశించి మాట్లాడలేదు, కానీ ఆమె వస్త్రధారణ చూశారు కదా, అలంకరణ యాస్టిస్గా నేను కూడా అలాగే దింపేసేవాడిని. ఒకవారు అలాగేనండి. ఈ కనపడే ఫోటోలన్నీ ఏమీ ఏ కాదు, ఎటువంటి ఎడిటింగ్లు కాదు, ఇవన్నీ ఫేస్బుక్లో అట్లా పెడతా ఉండేవాడిని. మన ప్రకాశం బ్యారేజ్ తెలుసు కదా మీ అందరికీ, తెలుసండి ప్రకాశం బ్యారేజ్. ఎలా వెళ్ళేవాడిని అంటే శివరాత్రి స్నానాలు ఒక ఘోరలాగా ఆమె ఎలాగైతే నడిచిందో రోడ్డు మీద నేను కూడా అలాగే రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తూ ఉండేవాడిని. ఆ రకంగా నా ప్రవర్తన ఉంటా ఉండేది. అయితే నా స్నేహితుడు అయిన క్రైస్తవుడు ఎన్నో మాటలు చెప్తా ఉండేవాడు, అయ్యా దేవుని సన్నిధికి రాయ్యా. మరి మార్పు చెందిన ఆ స్నేహితుడిని చుట్టాలు గమనిస్తారు కదా, చుట్టాలు కూడా అంటున్నారు, వాడికి బ్రతుకు మారింది, వాడి చూపు మారింది, వాడి ప్రవర్తన మారింది, తన ఆలోచన విధానం మారింది. అయ్యా తన మార్పును చేసి మేము ఆశ్చర్యపోతున్నాం, తన బ్రతుకుని బాగు చేసిన దేవాతి దేవుడు యేసు ప్రభువారు నీ బ్రతుకు కూడా బాగు చేస్తాడు. దేవుడి సన్నిధికి, తనతో పాటు దేవుని యొక్క సన్నిధికి వెళ్ళవయ్యా అనుకుంటూ బంధుప్రియులు చెప్తున్నారని. అబ్బే ఎక్కడేంటో వెలుగు మాటలు అంత తొందరగా అర్థం కావు. చీకట్లో ఉన్న వ్యక్తికి ఏం అర్థం కావు, వెలుగులో ఉన్న మాటలు అర్థం కావు. చీకటి స్నేహితులతోనే సహవాసం చేస్తున్నాను నేను, వ్యసనాలతో ఉన్న వారితోనే సహవాసం చేస్తూ ఉన్న శరీరంలో ఉన్న బలం అంతటి ఇంకా పోగొట్టుకుంటున్నాను. అన్ని దారులు ముగిసిపోయినాయండి, అయిపోయింది. ఇంకా ఎలా ఉందంటే నా పరిస్థితి, ఇంకా నా జీవితము, నా శరీరం పాడైపోయింది, ఇంకా అయిపోయిందిలే, అర్జెంటుగా నాకు ఆరోగ్యం వచ్చేది, ఎక్కడైతే మనకు ఆరోగ్యం వచ్చాయని దేవుని సన్నిధికి వెళ్ళడం ప్రారంభించాను. అయిష్టంగా ఒక ఆదివారం పూట. అయితేనండి ఆ సమయంలో ఎలా వెళ్ళాను తెలుసా, ఇంత జుట్టేసుకొని అయ్యగారు ప్రార్థన చేస్తున్నారు, అయ్యా
ఎందుకు బాబు మీ జీవితాలు ఎలా పాడు చేసుకుంటారు నాయన? యవ్వన పరాయమురా మీది. చక్కగా దేవుని నామానికి మహిమార్థంగా దేవుని చేతిలో బాణములుగా వాడబడవలసిన వయసు ఇది మీది. అయ్యా, యవ్వన ప్రాయములు ఆయన కాడము పెట్టి ఎంతో మేలు బాబు, దయచేసి మా మాట వినండి. ఇగో మీతో పాటు తిరిగిన స్నేహితుడైన ఇగో ఈ యొక్క సూర్య తిమోతిగా మార్పు చెందిన వ్యక్తి జీవితాన్ని ఒకసారి గమనించండి బాబు అంటే, క్రైస్తవ్యం మీద మతం మార్పిడి, మతం అనే ఆలోచనతో ఉన్నాను కదా. ఇటువంటి ఆలోచనతో ఉన్న వ్యక్తికి ఎంత పాజిటివ్ మాట మాట్లాడినా సరే కరెక్ట్ అనిపించదు అనమాట. ఎందుకంటే హృదయంలో ఒక్కసారి నెగిటివ్ వైపు పడిపోయింది అనుకో, ఎంత పాజిటివ్ గా మాట్లాడినా అలాగే అంతెందుకు, నాతో పాటు తాగి తన్నాడిన వ్యక్తి జీవితం నా కళ్ళ ముందే కనబడుతున్న మార్పు చెంది అర్థం కావట్లా నాకు. యేసుప్రభు వారిని ఏమన్నా తెలిసినండి, 24వ తారీఖు డిసెంబర్ నేను పుట్టానయ్యా, 25 ఏంటి క్రిస్మస్ మొస్ట్ నేను పుట్టా, తర్వాత మీ దేవుడు పుట్టాను అనుకోండి. ఎక్కిరించిన వ్యక్తిని నేను గతంలో, తెల్లవాళ్ళ దేవుడు అనుకుంటూ ఎక్కిరించిన వ్యక్తిని నేను. అయినా కూడా ఎన్ని మాటలు అంటున్నా సరే క్రైస్తవులు ఏం చెప్తున్నారు? సువార్త చెప్తున్నారు. ఎంత ఇబ్బంది పెట్టినా సువార్త చెప్తున్నాడు. అయ్యా సాయి, బ్రతుకు మార్చుకొని స్నేహితుడు ఆహ్వానం పలుకుతున్నాడు క్రైస్తవుడు. ఎందుకు ఆ ప్రయాస అంటే, ఏదో విధము చేత కొందరైన అగ్ని నుంచి లాగాలని యొక్క దేవుడి మాటకి విధేయత చూపించారు కాబట్టి వారు పొందుకున్న శాంతి సమాధానాలు, నిజమైన ఆనందము, నిజమైన ఆశీర్వాదము నేను కూడా పొందుకోవాలని ఆ క్రైస్తవుడు చెప్తుంటే ఆ మాటలు అంతగా పట్టించుకోవట్లేదు. దైవజనులు కూడా చెప్తున్నారు, ఈ ప్రాంత ప్రజల కోసం నేను కన్నీరు కారుస్తున్నాను నాయన, దేవుడు మమ్మల్ని ఏర్పరచుకొని ఈ ప్రాంతానికి నడిపించి ఉన్నారు, మీకోసం మేము కన్నీరు కారుస్తున్నాం, మీకోసం ఉపవాసాలు ప్రార్థన చేస్తున్నాం, ఎందుకు మీ జీవితాలు ఎలా పాడు చేసుకుంటారని ఒక బాధ్యత గల వ్యక్తిగా మాట్లాడుతుంటే ఆ మాటలు ఏమీ పట్టించుకోకుండా దైవజనులని ఇదే నోటితో పచ్చి బుద్ధులు తిట్టే వ్యక్తిని. దైవజనులు టయానికి తినరు, టయానికి పడుకోరు. వారు కుటుంబముతో ఉన్న సమయము కంటే సంఘములో ఉన్న కుటుంబాల కొరకు ఎక్కువ సమయం గడుపుతారండి. నిజమేది. ఒకప్పుడు ఇదే నోటితో బూతులు మాట్లాడిన వ్యక్తిని నేను. వారి మీద వారు కార్చే కన్నీరు, వారు చేసే ప్రార్థన, వారు ఎంతగానో కొవ్వొత్తు వలె కరిగిపోతూ ఆ వెలుగులో అనేకులు వెలిగిస్తుంటే వారి యొక్క గొప్పతనాన్ని నేను గ్రహించలేని వ్యక్తిని గతంలో. అటువంటి ప్రవర్తనతో ఇదే నోటితో దైవజనులు తిడుతున్నా. మళ్ళీ వారు ఏం చేస్తున్నారు నా కొరకు? అయ్యగారు నా కోసం ప్రార్థన చేయండి అని మళ్ళీ వాళ్ళ దగ్గరికే వెళ్తున్నాను. వారు ప్రార్థన చేస్తున్నారు, కానీ సావాసం ఎవరితో ఉందో తెలుసా? దేవుని సన్నిధికి వస్తున్న వ్యక్తితో లోకంతో సావాసం. లోకంలో ఒక అడుగు, లోక వ్యసనాలతో ఒక అడుగు, మళ్ళీ దేవుడు అంటున్నాడు మరో పక్క, మళ్ళీ లోకం అంటున్నాడు, మళ్ళీ దేవుడు. ఒక అడుగేమో దేవుడి సన్నిధిలో, మరొక అడుగేమో ఎక్కడండి? పాపం అనే లోకములో, లోక స్నేహితులతో సావాసం. యవనస్తుల గురించి దేవుడు ఒక మాట చెప్తాడు, అయ్యా మీ సావాసము పరిశుద్ధులతో ఉండాలి నాయన, పరిశుద్ధులతో సావాసం చేయాలా. కానీ నేను మాత్రం లోకస్తులతో సావాసం చేశాక ఏం జరిగిందంటే, దేవుడు మాటలు వినపడుతుండగా ఆదివారం పూట నేనేం చేస్తున్నానంటే దేవుడికి సోటు ఇవ్వట్లేదు. ఆ నిత్య జీవ మాటలకి నేను చెవి కొట్టలేదండి. ఈ చెవితో వింటూ ఈ చెవితో వదిలేస్తున్నా. నేను వేటికయ్యా అవకాశం ఇస్తున్నానంటే ఫోన్కి అవకాశం ఇస్తున్నాను, చాటింగ్లకు అవకాశం ఇస్తున్నాను, వాట్సాప్ లో స్టేటస్ ఎంతమంది చూసారని వాటిని చూసుకుంటున్నాను, పనికిరాని లైకుల కోసం వెంపర్లాడుతున్నాను, డాంబికమైన జీవితం కోసం వెంపర్లాడుతున్నాను, మన గురించి అందరూ మాట్లాడుకోవాలనే విధముగా గొప్పల కోసం పొంగిపోతున్నాను. వచ్చింది అదే విధంగా చెడు చట్టప్రాయంలో ఉన్నప్పుడు ఒక చిన్నపాటి సెలబ్రిటీ లాగా ట్రీట్ చేశారు. ఇదే ముస్తాబాద్ లో కూడా ఉన్నారు స్నేహితులు, ఇదే సోరంపల్లిలో కూడా ఉన్నారు స్నేహితులు, ఇదే సోరంపల్లి వచ్చి నేను తాగిన రోజులు కూడా ఉన్నాయి గతంలో. అటువంటి స్నేహితులు అనేకంగా వేలలో ఉన్నారు స్నేహితులు. అటువంటి డాంబికమైన జీవితంలో నేను మార్పు చెందిన వ్యక్తితో, పరిశుద్ధులతో, విశ్వాసులతో లేదు నా సావాసము. లోక స్నేహితులతో ఉంటుండగా ఒక ఆదివారం పూట దేవుడు మాటలు పట్టించుకోకుండా, దైవజనులకు ఎటువంటి మర్యాద ఇవ్వకుండా, ఆయన వాక్యం చెప్పుకుంటుంటే నేను లేచిపోతున్నాను బయటికి. ఆ రోజండి కారులో వెళ్తుండగా కారు ఈ విధంగా
బోర్లా పడిపోయింది పొలాల్లో. కారు చాలా అయితే డ్యామేజ్ అయిపోయింది. కనబడుతున్న ఫోటో మీకు, చాలా డ్యామేజ్ అయిపోయింది. అనుకున్నారు అందరూ వీళ్ళు అందులో ఉన్న వ్యక్తులు మరణించుంటారు అని అందరూ అనుకున్నారు. కానీ వాస్తవానికి అందులో ఉన్న వ్యక్తులైన మాకు మాత్రము ఏ చిన్న గీత కూడా పర్లేదండి. చాలా క్షేమంగా ఉన్నాం, బతికి బయటపడ్డామని అనుకోవాలా? అలా లేదు మా ఆలోచన. ఆహా, ఇదంతా నా సుడై ఉన్నది రా సాయిగా, నాకు నేనుగా వెళ్ళకపోవాను దేవుని. అబ్బా, ఇదంతా నా అదృష్టం అయి ఉన్నది, ఇదంతా నా స్కిల్ అయి ఉన్నది, ఇదంతా మనదే ఇదంతా అనుకుంటూ నా అనుకుంటూ నేను గర్విస్తున్నాను, నేను అహంకారంతో రెచ్చిపోతున్నాను. అదే ఫోటో తీసుకెళ్ళి అగో మార్పు చెందిన తిమోతికి చూపిస్తే అతగాడు అంటాడు, ఒరే బాబు, నువ్వు ఇంకా బతుకున్నావంటే నీ లక్కు కాదు, నీ సుడి కాదు, నీ అదృష్టం కాదురా నాయనా, దేవుడి కృప ఉన్నది, దేవుడి కృప ఉన్నది. ఓ యవనస్తుడా, నువ్వు సజీవ లెక్కలో ఉంటే దేవుడి కృప ఉన్నది. నీ వెనుక వల్ల ప్రార్థన కంచె, స్థానిక దైవజనులు చేస్తున్న ప్రార్థన కంచె, నీ కుటుంబంలో నీ కొరకు మీ అమ్మమ్మ గారు చేస్తున్న ప్రార్థన కంచె, మీ అమ్మగారు చేస్తున్న ప్రార్థన కంచె వెలుబడి చేస్తూ ఉంది కాబట్టి నువ్వు ఇంకా సజీవ లెక్కలో ఉన్నావు అని నా స్నేహితుడు చెప్తున్నాడు నాకు. వరే, మన స్నేహితులు ఎంతో మంది పిట్టలు రాలిపోతున్నారు. అపవాది గర్జించేసి మమ్మల్ని దొరికినట్టు మింగుకుంటూ వెళ్ళిపోతున్నాడు. బాబా, దేవుడు అవకాశం ఇస్తున్నాడు, బతుకు మార్చుకోమని. దేవుడు కృపను తృణీకరించమాక. ఆ కృప ఎందుకో తెలుసా? ఎక్కడైనా మన బ్రతుకులు మార్చుకుంటామేమోనని దేవుడు ఇస్తున్న అవకాశం. యవ్వన ప్రాయంలోనే మన వాళ్ళు ఎంతగానో మరణిస్తున్నారు. అనేక మంది ఆ ఫాస్ట్ అనే ర్యాష్ డ్రైవింగ్ అనే విత్తనం విత్తుతున్నారు. వారు కోసే పంట యాక్సిడెంట్ అనే పంట కోస్తూ కొంతమంది శరీర భాగాలు ఎర్రగొట్టుకుంటున్నారు, కొంతమంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఇదే స్వరంపల్లో ఉన్నారు చనిపోయిన వారు యవనస్తులు, నా స్నేహితులు. అదేనున్న ప్రాంతంలో రోడ్డు మీద లారీ కొడితే ఇక్కడ నుంచి రాడ్డు వచ్చేసిన స్నేహితులు ఉన్నారు, చచ్చిపోయిన వాళ్ళు. కానీ నాకు మాత్రం ఏం రావట్లా, సిగ్గు రావట్లా. చస్తే చచ్చేలే, లైఫ్ ఏంటి, ఉన్నంత వరకు ఎంజాయ్ చేయాలా అని ఒక ఆలోచన అండి. కానీ నా వెనక నన్ను నమ్ముకున్న తల్లిదండ్రులు ఉన్నారే అనే గ్రహింపు లేని వ్యక్తిగా జీవిస్తున్నా. ఆరోగ్యం కోసం దేవుడి సన్నిధికి వస్తున్నాను ప్రతి ఆదివారం పూట. అబ్బో, వైట్ షర్ట్ వేసుకొని వచ్చేస్తున్నాను, కానీ హృదయాంతరంగం అంతా ఎలా ఉందండి, చాలా చీకటి. దేవుడి సన్నిధికి వస్తున్నాను, అంకులు యేసయ్య గురించి పాట పాడుతుంటే ఆరాధనలో నేను కూడా పాలు పంచుకుంటున్నాను, ఇదే పెదాలతో దిద్దుతున్నానే తప్ప పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో ఆ ఘనమైన నామాన్ని నేను ఉచ్చరించట్లేదు, ఆరాధించట్లేదు. ఎంతసేపు ఎప్పటి నుంచి దేవుడు యవనస్తుల మీద నూతనమైన బలాన్ని కుమ్మరిస్తున్నాడు కదా, ఆ బలాన్ని నేను రుచి చూడట్లేదు. అందరూ పరవశిస్తున్నారు ఆత్మలో, నేను మాత్రం ఏ ఫోన్ వచ్చింది, ఏ సెటింగ్ వచ్చింది, ఎప్పుడు పోతాం బయటికి, అదే అయ్యారు అచ్చేది చెప్తారా బాబా అనుకుంటూ టైమే చూసుకుంటున్నాను. నేను టయానికి రావడం క్రమం ఉండేది కాదండి నాకు. దేవుడు సన్నిధిలో ఒక 7ంటికి ఆరాధన అంటే మందంతా 8:30, 9ంటికి వచ్చే బాపతి. అదే రైల్వే స్టేషన్కి వెళ్ళమనంటే 10 నిమిషాల ముందే పరిగెడతాను నేను. అదే ముసలమ్మ చుట్టూ చెప్పమనండి, ముందుగానే ఉంటాను నేను. రోడ్ల మీద తిరగమనండి, ముందుగానే ఉంటాను. బైక్ రైడింగ్ స్నేహితులు ముందుగానే ఉంటాను. కానీ దేవుడి సన్నిధిలో మాత్రము క్రమం ఉండేది కాదు. నా దేవుడికి విలువ ఇవ్వకుండా 4 గోళ్ల మధ్య దేవుడి సన్నిధిలో ఒక రకంగా ప్రవర్తిస్తున్నా. నేను ఒంటరిగా ఉన్నప్పుడు 4 గోళ్ల మధ్య మరో రకంగా ప్రవర్తిస్తున్నాను. దేవుడి సన్నిధిలో వినపడుతున్నాయి మాటలు, హెచ్చరిక మాటలు వినపడుతున్నాయి, బ్రతుకుని బాగు చేసుకునే మాటలు వినపడుతున్నాయి. అయ్యా, పరయవానికి భార్యని ఆశించమాక, ఆ మార్గము నిన్ను నాశనానికే నడిపిస్తుంది అనే మాటలు వినపడుతున్నా. యవ్వన ప్రేమలో నేను ఎవరిని ప్రేమిస్తున్నాను తెలుసా? పెళ్ళి అయిపోయిన వాళ్ళని ప్రేమిస్తున్నాను అన్నమాట. పరయవారిని ప్రేమిస్తున్నాను నేను. ఓ స్త్రీ, నీ శరీరం మీద కేవలం నీ యొక్క భర్తకు తప్ప పర యొక్క పురుషుడికి అధికారము లేనే లేదు. ఓ భర్త, నీ శరీరం మీద కేవలం నీ భార్యకి తప్ప పరాయ స్త్రీకి ఏం లేదు, అధికారం లేనే లేదు. పరయవాని భార్యని నీవు ఆశిస్తే ఆ మార్గము నిన్ను నాశనానికే దారి తీస్తుందని లేఖనాలు ఘోషిస్తుంటే మనకు అది లేయండి అనుకుంటూ ఈ చెవును చింటూ ఈ చెవులు ఇలా వదిలేస్తున్నాను. దేవుడి యొక్క మాటలకు లోబడట్లేదండి నేను. ఎన్ని హెచ్చరిక మాటలు దైవజనుల ద్వారా దేవుడు ఆత్మతో మాట్లాడుతుంటే గ్రహించే జ్ఞానం లేని ఒక మూర్ఖపు స్వభావంలో జీవిస్తూ 2 పడవల మీద కాలు వేస్తున్నాను. ఈ ప్రయాణము గమ్యానికి చేరుతుందా? అగాధములోకి ముంచి వేస్తుంది.
నాశనకరమైన మార్గం వైపు ముంచి వేస్తా ఉంది. నేను అనుకుంటున్నాను ఎంజాయ్ చేస్తున్నాలే, ఇప్పుడు ఏం కావట్లేదుగా, పాపం చేస్తున్నా, ఇప్పుడు ఏం కావట్లేదు అనుకుంటున్నాను. కానీ వాస్తవానికి పాపము ఒక రోజు పట్టుకుంటుందనే ఒక గ్రహింపు లేని వ్యక్తిగా జీవిస్తున్నాను నేను. కాసేపు క్షణికపాటి ఆనందం కోసం ఆ రకంగానండి దేవుని సన్నిధిలో ఒక వేషధారణగా జీవిస్తున్నా. దైవజనుల దగ్గర ప్రార్థన చేయండి బాబు అంటున్నాను, మళ్ళీ యథావిధి మామూలుగానే జీవిస్తున్నాను. వారి దగ్గర ఒక రకమైన నటన, మళ్ళీ మరో దగ్గర ఇటువంటి ప్రవర్తన చూస్తున్నా చుట్టుపక్కల వాళ్ళందరూ ఏమనుకుంటారు చెప్పండి నా గురించి? వీడి జీవితమా, పైన పట్టారంగా లేడు, లోటరంగా లేడు, బైబిల్ పట్టుకుని వెళ్తాడు కానీ ఆ సంగతి మాకు తెలియదా, ఆడు ఎలాంటోడో మాకు తెలియదా, ఆడు నటిస్తున్నాడండి బాబా అనుకుంటూ ఎంతమంది చెప్పినా దాన్ని బట్టి మొదటగా వచ్చే అవమానం ఎవరికంటే దేవుని నామానికి అవమానకరంగా జీవిస్తున్నానని. ఒక మనిషి అండి ఈ భూమి మీద దేవుని నామానికి మహిమార్థంగా జీవించాలి తప్ప అవమానకరంగా జీవించకూడదు. అవమానకరంగా జీవిస్తే ఆ మనిషి నష్టపోతాడు. నిజం, అనుభవపూర్వకంగా చెప్తున్నాను ఈ మాటని. దేవుని నామానికి అవమానకరంగా జీవిస్తున్నాను. అలా పెళ్ళి అయిపోయిన వారితో సావాసం చేస్తూ మళ్ళీ దేవుడి సన్నిధికి వచ్చేస్తున్నానండి ఏ తెలియని వ్యక్తిగా. నన్ను ఎవరు చూస్తున్నారు కనుక బరి తెగింపు, నా దైవజనులు చూస్తున్నారా అనే బరి తెగింపు. ప్రధాన యాజకుడు ఒకడు చూస్తున్నాడనే గ్రహింపు లేని వ్యక్తిగా జీవిస్తున్నాను. భయము భక్తి లేకుండా ఇష్టానుసారంగా వెళ్ళగలుగుతున్నాను నేను. దైవజనులు మాట్లాడుతుంటే ఆ మాటల హృదయానికి తాగుతున్నా సరే లేదులే అనుకుంటూ చెడు వైపే ప్రాకులాడుతున్నాను తప్ప వెలుగు సంబంధంగా నేను ఉండట్లేదు. వాస్తవానికి ఆదివారం వస్తే వెలుగు సంబంధంగా వచ్చేస్తున్నానే తప్ప ఎలా ఉంటున్నాను? చేసేవన్నీ చీకటి కార్యక్రమంలో చేస్తున్నాను. దైవజనులు ఆత్మతో నింపబడిన వారు, వరములు కలిగిన వ్యక్తులు కాబట్టి వారు చేసిన ప్రార్థన, కాచిన కన్నీరు ఆ సర్వశక్తి గల దేవాది దేవుడు ఆలకించి తలే స్వస్థపరిచినాడు, బాగుపడతాడేమో అనుకున్నాడేమో, దేవుడు స్వస్థపరిచాడు. బలం వచ్చింది, శక్తి వచ్చింది. ఆహా ఇంకా మళ్ళీ హుందాతనం వచ్చేసింది. అబ్బా అంతా మళ్ళీ బలిష్ఠులు అయిపోయాను, అబ్బా బాగానే ఉంది, ఓపుకు వచ్చేసింది. ఆ ఓపుకు వచ్చేసిన తర్వాత ఎటువంటి కృతజ్ఞత లేకుండా మొదటిగా దేవుడికి, తర్వాత దైవజనులకి, సంఘములకి ఎటువంటి కృతజ్ఞత లేకుండా అన్ని మాట్లాడి తెలుసా అయ్యారు వెళ్ళొచ్చనే అనుకుంటూ మళ్ళీ దేవునికి వీపు చూపించి దేవుని తులీకరించేసి ఇంకా అవసరం తీరిపోయిందిగా. అవసరం ఉన్నప్పుడు ఒక రకమైన పర్ఫార్మెన్స్, అవసరం అయిపోయిన తర్వాత మరో రకమైన ప్రవర్తన వీపు చూపించానండి దేవునికి. బాల్య దినంలో ఏం చూపించానని చెప్పాను? దేవుని తునీకరించానని చెప్పాను సండే స్కూల్లో. యవ్వన ప్రాయంలో మళ్ళీ ఏం చేసి ఉన్నాను? దేవుని తునీకరించాను. మళ్ళీ ఒక భక్తి ఆరాధన మొదలు పెట్టేది తెలుసా? బైబిల్ ఇచ్చారు, చక్కగా ప్రార్థన తైలం ఇచ్చారు, ఈ రెండు పట్టుకొని విజయవాడ ప్రాంతం వచ్చేసాను. ప్రార్థన స్నానం చేసేద్దాం, 2 నిమిషాలు ప్రార్థన చేసుకుందాం, సారీ భక్తి చాలు అనుకుంటూ నాకు నేను ఒక సొంత ఆరాధన. దేవుడు ఏమంటున్నాడు? మరే ఆ రోజులు మీరు కానివ్వండి, 7వ రోజు ఎక్కడ ఉండండి, దేవుని సన్నిధిలో ఉన్నామంటే ఆ విశ్రాంతి దినాన్ని కూడా గమనించే వ్యక్తి నేను. దైనం వస్తున్నానని చెప్పాను కదా, దైనం వచ్చే బాపతి కాదు. 2 గంటలు కూర్చోవాలంటే అలా అడిపోతూ ఉంటాను. ఫ్యాన్ కింద చైర్లో అయ్యారు చక్కగా ఫ్యాన్ కింద చైర్లో కూర్చోబెడుతుంటే అక్కడ అబ్బే కూర్చోవట్లా. నేను ఎక్కడ కూర్చుంటాను? నన్ను నాశనం చేసే వాటి దగ్గర అయితే బాగా కూర్చున్నాను తప్ప బాగు చేసే దేవుని సన్నిధిలో నేను సరిగ్గా కూర్చోవట్లేదండి. అయితే దేవుని సన్నిధికి వెళ్లకుండా నాట్య ప్రకారంగా బైబిల్ ప్రేమ మూలలో పడేశాను. చదువు రాదా అంటే చదువచ్చు, వాక్య ధ్యానం చేయట్లేదు. యవనస్తుడా నువ్వు దుష్టుని జయించున్నావురా నాయనా, నీ చేతిలో వాక్యం ఉన్నది అని ఎన్ని లేఖనాలు విన్నా సరే ఈ చెవితో వినడము, ఈ చెవితో వదిలేస్తున్నానే తప్ప నిత్య జీవపు మాటలు నేను ఆలకించట్లేదు, ధ్యానించట్లేదండి. అంటే చదవట్లేదు అన్నమాట. చదవచ్చు మూల పడేసాను, చదవట్ల. దేవునితో సావాసం అనేది లేదు, ఏకాంతమైన సావాసం అనేది లేదు, ప్రార్థన అనుభవం లేదు, ఆచారమైన ప్రార్థనకు అలవాటు పడిపోతూ 2 నిమిషాల ప్రార్థన, ఏసయ్యా థ్యాంక్ యూ, ఏసయ్యా నాకు అదొచ్చి ఇదొచ్చేసి అంటున్నాను తప్ప దేవుని యొక్క మార్గంలో క్రైస్తవంలో ఏ విధంగా జీవించాలి అనే ఆలోచన లేని వ్యక్తిని, మారు మనసు లేకుండా ఇష్టానుసారంగా జీవిస్తున్న వ్యక్తిని నా స్నేహితుడు పదే గద్దిస్తూ ఉండేవాడండి. ప్రేమించేవాడు ఏం చేస్తాడు? గద్దిస్తున్నాడు. నువ్వు చేసే భక్తి సరికాదు సాయి. ఒక పడవ మీద ఒక కాలు, ఇంకో పడవ మీద ఇంకో కాలు, చాలా పొరపాటు చేస్తున్నావు సాయి, దేవుడు అన్ని చూస్తున్నానంటే పోరాపో అనుకుంటూ నేను తుడికించేవాడిని. ఎప్పుడు తుడికించేవాడిని వాస్తవానికి.
ఎటువంటి స్నేహితుడు? మరి నాకు కావాలంటే అన్న నువ్వు సూపర్, నువ్వు కేక అని గ్యాస్ కొట్టేస్తుంటారు చూడండి. ఇటువంటి స్నేహితులు మాత్రం లోబడిపోతున్నాను తప్ప ప్రేమతో కట్టించే స్నేహితులు ఒక మాటకు లోబడట్లేదు. మరి ముఖ్యంగా నా కొరకు మన కొరకు మరణించిన స్నేహితులైన దేవుడు మాటకు లోబడట్లేదు. నేను వచ్చాను, స్నానం చేస్తున్నాను, అది కూడా మృతి స్నానమే. 3 రోజులకి 4 రోజులకి ఒకసారి నా స్థానం. ఎందుకంటే ఇంట్లో ఉండే రకాలు కాదు, ఓయే రూమ్లు స్నేహితులు తప్ప అమ్మ ఆరోగ్యం ఎలా ఉంది, నాన్న ఆరోగ్యం ఎలా ఉంది, ఇంట్లో పోషణ ఎలా ఉంది, తినడానికి ఏమైనా దినుసులు ఉన్నాయా లేవా, ఏం పట్టించుకునేది లేదండి. స్నేహితులు. ఒకరోజు మరి దేవుడిచ్చిన బలాన్ని మళ్ళీ లోకానికి నేను ఖర్చు పెడుతూ ఆ పిల్లి స్త్రీతో అక్రమ సంబంధం పెట్టుకొని ఈ శరీరాన్ని పాపము చేయడం మొదలు పెడుతున్నా. మళ్ళీ అపవిత్రం చేస్తున్నాను, అక్రమముకు అపవిత్రముకు ఇగో దాసులుగా నా అవయవాల్ని అప్పచెప్పుతున్నాను అన్నమాట. పాపములకు దేవుడిచ్చిన బలాన్ని మళ్ళీ పోగొట్టుకుంటూ ఏ వ్యసనాలు అయితే నన్ను నాశనం చేసే మళ్ళీ అదే వ్యసనాల దగ్గర ప్రాకులాడుతూ, అదే మత్తు పదార్థాల దగ్గర ప్రాకులాడుతూ చేస్తున్నాను. లేకపోతే దానం చేస్తున్నాను, 2 నిమిషాలు ఆచరమైన ప్రార్థన చేస్తున్నాను, మళ్ళీ లోకంలో పడి తిరుగుతున్నాను, పాపంలో పడి తిరుగుతున్నాను, స్నానం అంటున్నాను, ప్రార్థన అంటున్నాను, మళ్ళీ పాపం ఇష్టానుసారంగా ఇన్నడితో పాపము, శరీరంతో పాపం, ఆలోచనలతో పాపం, ప్రతిదీ పాపం చేస్తున్నాను. మళ్ళీ యేసయ్య అనుకుంటూ దేవుడి సన్నిధికి వచ్చేస్తున్నాను. దేవుడి సన్నిధి కాదండి, ఆ 2 నిమిషాలు ఆచరమైన ప్రార్థన దగ్గరికి వచ్చేస్తున్నాను నేను. ఇదంతా చూస్తున్నా, ఈ భక్తి చూస్తున్నా నాకు తమ్ముడు మరే మా చర్చికి రాన్న సావాసం బాగుండుద్ది అని ఆహ్వానం పలికాడు. నేనంటున్నాను వాడు బాబు నేను చేస్తున్నాలే ఓ భక్తి పోరాడకపో అనుకుంటూ తృణీకరిస్తున్నాను. నేను ఒక మాట చెప్పాలని ఇష్టపడుతున్నాను. ఇక్కడ ఒక మనిషి యేసు ప్రభు వారిని రుచి చూసి, అది విశ్వాసైన, సువార్థికుడైన, క్రైస్తవుడైన, దైవజనులు, పాస్టర్ గారైనా ఎవరైనా అవునండి, యేసుకు సంబంధించిన వ్యక్తి ఒక మాట ఒక మరో వ్యక్తికి చెప్తున్నాడంటే, పాడైపోయిన వ్యక్తికి చెప్తున్నది సువార్థికులు కాదు, దైవజనులు కాదు, విశ్వాసులు కాదు, కానీ వారిని ప్రేరేపించిన సర్వశక్తి గల జీవం గల దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. గ్రహింపు లేదండి నా జీవితంలో గతములు. దేవాది దేవుడు తలుపు యొద్ద నిలబడి తట్టుతూనే ఉన్నారు. ఎవరి ద్వారా ఒకటి ఎవరినో ప్రేరేపించి, చిన్నప్పుడు సండే స్కూల్ టీచర్ ద్వారా, ఎవరి అభిప్రాయంలో నా స్నేహితుల ద్వారా, దైవజనుల ద్వారా, తల్లిదండ్రుల ద్వారా ఎన్నో మార్లు దేవుడు తట్టుతున్నా సరే దేవుడికి నేను సోటు ఇవ్వట్లేదు. ఈ హృదయంలో వ్యర్థమైన వాటికి మొత్తానికి సోటిస్తున్నాను, పాడు చేసే వాటిని మొత్తానికి సోటిస్తున్నాను, కానీ బాగు చేసే జీవగల వాక్కుకి నేను సోటు ఇవ్వట్లేదు అన్నమాట. అటువంటి ప్రవర్తన చెప్పినాను కదా, పరాయవాడికి భార్యని ఆశిస్తే ఏం జరుగుతుంది? ఆ మార్గము నిన్ను నాశనానికే నడిపిస్తుంది. కాబట్టి ఆ నాశనకరమైన జీవితంలోకి వెళ్ళిపోతున్న నేను నెమ్మది ఉండేది కాదు, జీవితంలో సమాధానం ఉండేది కాదు. సరే డబ్బుతో సావాసం చేస్తే అన్ని నా కాళ్ళకి వచ్చి పడితే గర్వం మొదలవుతుంది నాలో. డబ్బు అనే వ్యామోహం మొదలైంది, ధనాపేక్ష వ్యామోహం మొదలవుతా ఉంది, అహంకారం మొదలవుతుంది. దూర ప్రాంతం నుంచి గంజేతర అక్రమైన పనులన్నీ చేసి ఏదో విధంగా డబ్బు సంపాదిస్తున్నాను. ఈజీ మనీ కలవలు పడిపోయి డబ్బులు ఉన్నాయి నా చేతిలో, కానీ రాత్రి అయితే నిద్ర పట్టట్లా మంచం మీద. డబ్బులు ఉన్నాయి నా చేతిలో, ఒక మంచి ఆహారం గుర్తించలేకపోతుంది. ఎందుకంటే ఏమైపోయింది? జీర్ణ వ్యవస్థ అంతా, డైజెస్టివ్ సిస్టమ్ అంతా పాడైపోయింది. ఇలా కొడుతుంది, ఏమవుతుందో తెలుసా? ఒక చెక్క సౌండ్ ఇలా వస్తుందన్నమాట బయటికి. ఆ రకంగా ఎముకలు బయట పడిపోతే ఈ యొక్క శరీరం ఛాతి కంటికిపోతా వచ్చిన ఆ విధంగా మారిపోయాను నేను. అటువంటి స్థితిలో పడిపోయాను. మళ్ళీ ఏముందండి చేతిలో? డబ్బు ఉందండి, కానీ మనశ్శాంతి లేదండి. డబ్బు ఉందండి, ఆహారం భుజించలేకపోతున్నానండి. డబ్బు ఉందండి, ఒక మంచి నిద్ర రావట్లేదండి. ఈ లేకుండా ఎంత డబ్బుని ఏం ఉపయోగం అండి? డబ్బు మనిషికి కావాలండి, కానీ డబ్బు అన్ని చెయ్యవండి. ఆ రకంగా ధనాపేక్షతో, ధనముతో సావాసం చేస్తున్న నేను చాలా అహంకారంతో బిహేవ్ చేసేవాడిని. ఒకరోజు ఏమవుతుందంటే ఆ ధనము కూడా ఉండిద్దా అయిపోతుంది, ఒకరోజు ఉండదు. ఏది ధనం ఉన్నప్పుడు చుట్టుపక్కల పరిస్థితులన్నీ మన స్నేహితులందరూ బాగానే ఉంటారు, బలం ఉన్నప్పుడు బాగానే ఉంటారు. బలహీన అయిపోయిన తర్వాత ఎవడు అక్కడికి రాడు. వాస్తవాన్ని ఇన్స్టాగ్రామ్ రీల్లో ఫ్రెండ్ గురించి, ఫ్రెండ్షిప్ గురించి బాగానే చెప్తారు, కానీ అది రియాలిటీలో వేరే రకంగా ఉంటుంది. ఎందుకంటే బలం ఉన్నప్పుడు ఒక రకంగా, బలహీన అయిపోయిన తర్వాత మరో రకంగా ప్రవర్తిస్తున్న సమాజం ఇది. బలం ఉన్నప్పుడు రాజకీయంలో బలంగానే వాడుకున్నారు, బలహీన అయిపోయాక ఎవరు అక్కడికి రావట్లేదు. సెకండ్ లాక్డౌన్ అండి బాబు మనకి. ఆనాడు మే 10వ తారీఖు 2021. ఇంట్లో ఉన్నారా మీరు?
ఇంట్లోంచి బయటకు వచ్చారా? అబ్బే నేనైతే ఊరంతా తిరిగేస్తున్నాను, భయం లేకుండా డబ్బు కొరకు పరిశుద్ధమైన గ్రంథం చేత పట్టుకొని అపవిత్రమైన స్థలాలకు వెళ్తున్నాను నేను. ఎక్కడికి? ఏం పట్టుకొని? దేవుణ్ణి అడ్డు పెట్టుకొని పాపపు క్రియలు చేస్తున్నానండి. ఒక స్వార్థమైన ప్రార్థన చేసామని చెప్పనా? ఏసయ్యా గంజాయి కొనుక్కోడానికి వెళ్తున్నాను ఏసయ్యా, ఏ పోలీసులు పట్టుకోకూడదు చూడయ్యా దయచేసి. ఆ పోలీసులు పట్టుకోకపోతే నాకు వచ్చేటప్పుడు ఎంతో కొంతమంది కానిచ్చేస్తాను ఏసయ్యా. ఏమ్మా ప్రార్థన ఇది? పోలీసులు పట్టుకోకూడదు చూడేసయ్యా, నీకు ఎంతో కొంత కానిచ్చేస్తాను ఏసయ్యా అంటే ఆచారమైన భక్తి అలవాటు అయిపోయింది నాకు. అప్పుడు డబ్బులు ఎంతో కొంత కానిచ్చేస్తే అయిపోయింది యాదవరం పడి భక్తి అనుకునే రకం మంది. నాది మీది కాదు, మళ్ళీ మీరు మనోభావాలు చెప్తారు, నా గురించి చెప్పుకుంటారు. 10 రూపాయలు ఇచ్చేస్తే ఎంతో కొంత చేతిలో పెట్టేస్తే చందా చేస్తే అయిపోయింది భక్తి అనుకున్నాను నేను. కానీ దేవుడు కోరుకునే మొదటి అర్పణ, ప్రాముఖ్యమైన అర్పణ హృదయ అర్పణ. ఈ హృదయాన్ని దేవుడికి నేను ఇవ్వట్లేదు, ఈ హృదయంలో దేవుడికి స్థానం ఇవ్వట్లేదు. ఎంతోమంది చేసి సర్టిఫికేట్ అయిపోయింది అనుకుంటూ ఏదో అటెండెన్స్ తప్ప దేవుడితో సహవాసం అనేది ఉండేది కాదండి. ఏకాంతమైన ప్రార్థన, అబ్బే ప్రార్థన ఉన్న శక్తి అర్థమేది కాదు. మళ్ళీ ప్రార్థన ఆకాశం నుంచి ఏమైనా అనుకుంటే అనుకో, కన్నీరు కారుతూ తల్లులు ప్రార్థన చేస్తుంటే ఈ పాపిని క్షమించు, ఈ పాపిని క్షమించని ఎగతాళిగా స్నేహితుల దగ్గర వాళ్ళు నవ్వుకోవాలని ఆ రకంగా ప్రవర్తిస్తున్నాను నేను. దేవుని యొక్క విలువ తెలియకుండా మళ్ళీ అంటున్నాను, అందరి దేవుళ్ళు ఏది బాబుడు అవడాలి అనుకుంటూ కొట్టువాడు వెళ్తున్నాను నేను. ఆ రకంగా సత్యం ఎరగని వ్యక్తుల్లో నేను ఒకటిగా జీవిస్తున్న సమయం. డబ్బు కోసం ప్రాకలాడానన్నా కదా, చాలా డబ్బు రావాలి. 262 కేజీలు గంజాయిని వేరే రాష్ట్రానికి తరలించా. అబ్బా లక్షలు పడితే నా చేతిలో డబ్బు అంటే అంతా సిద్ధం అయిపోతుంది అనుకునే అహంతో రెచ్చిపోతున్నాను కదా. వాస్తవానికి డబ్బు అయితే రాలేదు, కానీ సికింద్రాబాద్ గాంధీ బస్ స్టాండ్ మీకు తెలిస్తే చూడండి, అక్కడ వెళ్ళి అడుక్కునే వారి పక్కన పడుకునే స్థితికి వెళ్ళిపోయింది నా జీవితం. డబ్బు లేదు, ఛార్జీలు డబ్బు రాలా, అక్రమైన మార్గంలో మోసం ఎదురవుతోంది. ఆఖరికి ఎక్కడ పడ్డాక అడుక్కున్నారు పక్కన పడుకునే స్థితికి వెళ్ళిపోయింది నా జీవితం. శరీరం అంతా క్షీణించిపోయింది. ఏంట్రా ఒకదాని తర్వాత ఇలా జరుగుతుంది ఏంట్రా అనే తీవ్రమైన తలంపులు, నిద్ర పట్టేది కాదు. పిచ్చి పిచ్చి ఆలోచన ఉన్న వ్యక్తికి అంత ఈజీగా నిద్ర రాదు. ఎంతసేపు ఫోన్ స్క్రోల్ చేసుకుని ఉంటానే ఉండేవాడిని అనమాట. 3, 4 అర్ధరాత్రి తెల్లవారుజామున ఎంత సమయమైనా సరే నిద్ర సరిగ్గా పట్టేది కాదండి. ఆకలేసేది కాదు, పేగులన్నీ ఎండిపోయినాయి, తినేది అడిగేది కాదు. ఆ విధంగా నా శరీరం అంతా పాడు చేసుకున్న నేను బైబిల్ ప్రేయర్లు పట్టుకొని ఆ రోజు అక్కడ ఒకడు కొట్టేసి ఫోన్ లాగేసుకొని మళ్ళీ బైబిల్ ప్రేయర్లు అదరపెట్టేసి అర్జెంటుగా విజయవాడ కాపాడేసి దేవుడిని ఎప్పుడు ఆప్షన్లోనే పెడుతున్నాను తప్ప హృదయపూర్వకంగా దేవుని తట్టు తిరగట్లేదు, నిజమైన మొర పెట్టట్లేదండి. నేను స్వార్థమైన మొరలే ఉంటున్నాయి, ఆయన చిత్తానుసారమైన ప్రార్థన చేయట్లేదు. నేను ఆ మాట బలిస్తున్నాను. ఆయన చిత్తానుసారమైన ప్రార్థన ఆయన మరువక ఆలోచిస్తాడు. నేను అది చేయట్లా, నా చిత్తానుసారమైన ప్రార్థన చేస్తున్నాను ఎంతసేపు. మొత్తానికి ఆ యొక్క హైదరాబాద్ ప్రాంతం నుంచి ఒక అడుక్కునే వ్యక్తిగా విజయవాడ ప్రాంతానికి వచ్చాను. అడుక్కుంటున్నాను, నేను అడుక్కునే వ్యక్తిగా మారిపోయాను. ఛార్జీలు డబ్బులు లేక నా పంశకుల దగ్గర అడుక్కుంటున్నానండి. ఈ పాపం ఏం చేసింది? నన్ను పట్టుకుంది. పాపం పట్టుకున్న వ్యక్తికి నెమ్మది సమాధానం ఉండదండి. చుట్టూ ఎంతమంది ఉన్నా, ఎంత వేల డబ్బులున్నా హృదయంలో ప్రశాంతత ఉంది, కలవరమే. రేపేంటి 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 అనే కలవరమే. ఆ రకంగా నేను అటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు మరి ఇలా జరిగితే విజయవాడ వచ్చిన తర్వాత ఎవరితో పంచుకుంటాను? నేను స్నేహితులు ఉన్నారు కదా, వారితో పంచుకుంటుంటే బలం ఉన్నంత వరకు నువ్వు నా పెండు, నా బెడ్ పెండు, నువ్వే నా దోస్తు అన్నాడు. బలహీన అయిపోయిన తర్వాత ఎవడ కనపడలేదు, ఎవరికాడు వీపు చూపిస్తున్నా, నీకు ఎలాగే జరగలరా? ఓరే అదేంట్రా, మీరు అందరూ తెలుగు మీడియం స్కూల్లో చిన్నప్పుడు చదువుకుంటే నేనేమో ఇంగ్లీష్ మీడియం స్కూల్ మానేసి మరి మీ స్కూల్ గ్రౌండ్లో కూర్చొని మీ కోసం వెయిట్ చేసే వ్యక్తిని గారు అంత ప్రేమించగారా మిమ్మల్ని? ఏరా ఒకడు కనపట్లేదు అని ఒక కలవరం మొదలవుతోందండి. అరే మా అమ్మా నాన్న నన్ను కన్నారు, ఆ కన్న సమయం నుంచి వారితో కాక ఎక్కువ సమయం మీతోనే గడుపుతూ ఎల్లప్పుడూ మీ వెనకమాలే ఉంటున్నాను కదా. మీరు ఏం చెప్తే దానికి తలాగా గాడి ఊపినట్టు ఊపుతూ గేదె ఊపినట్టు ఊపుతూ అన్ని పనులు చేశారు కదా, అది చెడైనా మంచైనా? అదేంట్రా మీరు ఇటువంటి నాకు అటువంటి విలువ ఇస్తున్నారేంట్రా అనుకుంటూ హృదయంలో ఒక రకమైన ఆలోచన. అక్కడికి స్నేహితులు రావట్లేదు, ఫ్రెండ్స్ ఉన్నారు,
వేలలో ఉన్నారు. FRIEND ఫ్రెండ్, కానీ లాస్ట్లో ఉందో చూస్తారా IND అని, అదే చూపిస్తున్నారు. వారి వీపులు చూపిస్తున్నారు వాస్తవాన్ని. ఆ తర్వాత మరి రాజకీయ నాయకులు ఉన్నారు కాబట్టి అక్కడ ప్రాకులాడుతూ ఉన్నాను నేను. వాళ్ళు కూడా బలం ఉన్నప్పుడు బలంగా వాడుకున్నారు, బలహీన అయిపోయాక వారు తునిపిస్తున్నారు. ఆ తర్వాత మరి ప్రేమించిన వారు ఉంటారు కదండి, వారి దగ్గరికి వెళ్తే మరి ఆ సహోదరి అంటుంది, ఇప్పుడు సహోదరులు ఏంటి, ఇప్పుడు సహోదరి, మీరు మళ్ళీ తప్పు అనుకోమాట. ఆ సహోదరి అంటున్నారు, మరి బాబా నువ్వు నాకు అక్కర్లేదు అన్నారు. ఆమె కూడా ఏంటి ఒకదాని తర్వాత ఎలా జరుగుతున్నాయి, నేను ఎవరికి అక్కర్లేదా అనే యొక్క వేదన మొదలవుతుంది నాలో. ఈ లోకపరమైన ప్రేమ విఫలమైపోతే ఈ సినిమాల ప్రేమ ఏం చేశాయండి, నన్ను మత్తు పదార్థాలే సమాధానం ఇస్తే నేర్చుకున్నానని చెప్పాను కదా, అటువంటి ఆ మత్తు ప్రభావితంలోకి మళ్ళీ వెళ్ళిపోతున్నాను నేను. వాటితో సావాసం చేస్తూ అవి శాంతి సమాధానం ఇస్తాయనుకుంటున్నాను, కానీ నా ఆలోచనని ఎక్కువ చేస్తున్నాయి, నా డిప్రెషన్ ఎక్కువ చేస్తున్నాయి, నా కలవరాన్ని ఎక్కువ చేస్తున్నాయి. ఆ యొక్క సమయంలో తలంపులు ఎలా వస్తున్నాయంటే, ఇప్పుడున్న జనరేషన్లో యవన ప్రాయంలో అనేక మంది వస్తుంది కదా, ఏంటి ప్రేమ విఫలమైపోయింది కాబట్టి చచ్చిపో అనే ఆలోచనలో పడుతున్నారు కదా. అటువంటి ఆలోచన నన్ను కూడా ప్రభావితం చేస్తుంది. లేకపోతే ఈ ప్రేమ విఫలమైపోయింది కాబట్టి వెళ్ళి ఆమె పేక కోసే అనే ప్రేరేపణ అండి నాకు. ఈ లోకంలో జరుగుతాయి, ఇప్పుడు మనం మాట్లాడుకునేది జరగట్లేదా? ప్రేమ విఫలమైపోతే ఊరేసుకొని చచ్చిపోయే వాళ్ళు ఉన్నారు. అదే ప్రేమ విఫలమైపోతే పేక కోసేసి పొడిచేసి జైల్లో ఉంటున్న వరకు ఉన్నారు. అందులో కూడా ఉన్నారు నా స్నేహితులు. నిజమండి. ఇటువంటి ఈ లోకపరమైన ప్రేమ అటువంటి ఒక భయంకరమైన ఆలోచన నడిపిస్తుండగా నా జీవితంలో ఇంకా నా జీవితం ముగిసిపోయింది అనుకుంటూ మత్తు పదార్థాలతో సావాసం చేస్తుంటే అవేం చేసేది తెలుసా, ఆఖరికి ఒక పిచ్చివాడిగా చేసేనా. ఇలా పెద్ద పెద్ద కళ్ళు పెట్టుకుని ఇలా చూస్తున్నాను. డ్రగ్ డోస్ ఎక్కువైపోయింది. డ్రగ్స్ ఏమైతే ఉన్నాయో ప్రతిది నేను చాలా తీసేసుకుంటున్నాను. ఒకరోజు ఏమైందంటే ఒక చీకట్లో కూర్చొని ఇలా చూస్తూ ఉంటున్నాను. వేలలో స్నేహితులు అన్నారు, ఎవరు అక్కడికి రాలేదు. అనేక మంది స్నేహితులు అన్న అనుకుంటూ చాలా మంది తమ్ముళ్ళు నా వెనకమాల తిరిగేవారు, వారు అక్కడికి రాలేదు. ప్రేమించేవారు తునీకరించారు, రాజకీయ అందరూ తునీకరించారు. ఆ సమయంలో ఆ చీకట్లో కూర్చొని తీవ్రంగా ఆలోచిస్తున్న సమయంలో వచ్చి నన్ను ఓదార్చింది ఎవరంటే కన్న తల్లిదండ్రులు. కొడదాం ఒకసారి చెప్పట్లో. ఎందుకు చదువుతున్నానంటే, దేవుడి తర్వాత ఈ లోకంలో మనల్ని ప్రేమించేది కన్న తల్లిదండ్రులు తప్ప పక్కింటంకులు కాదు. నిజమా కాదా? పక్కింటంకులు నా మేము మమకారం ఉండదు. ఇది ఎప్పుడు తెచ్చిపోతాడని నా ఆలోచన ఉంటుంది. ఎందుకంటే వాళ్ళతో అటువంటి ప్రవర్తన. నా తల్లిదండ్రులు ఇదే చేత్తో మా నాన్నని కొట్టేవాడిని ఇదే చేత్తో. నేను ఇదే నోటితో ఎవడ కనమన్నాడే నిన్ను, నేను చెప్పాడేంటి కనమన్నానని అని ఇదే నోటితో పచ్చి బూతులు మాట్లాడే వ్యక్తిని నా తల్లితో నేను. వారి మీద తీవ్రమైన కోపం ఎప్పుడు, మళ్ళీ చేతి మీద అమ్మాని పచ్చగొట్టదు, కానీ అమ్మకి ఏనాడు సరిగ్గా నా ద్వారా ఆమెకి సమాధానం ఇచ్చేవాడిని కాదు, అంటే ఆనందం ఇచ్చేవాడిని కాదు. కానీ అక్కడికి ఎవరు వచ్చారు చెప్పండి? అమ్మ నాన్న వచ్చారని. వారి వల్ల కూడా కావట్లేదు సాధుపరచడం నన్ను. ఆఖరికి వాళ్ళు అంటున్నారు, అయ్యా మా మెడలో మిగిలింది మంగళసూత్రమే, ఇది అమ్ముకొని హాస్పిటల్కి వెళ్ళరా అనుకుంటూ తల్లి తన కొడుకు మీద ఉన్న ప్రేమ చూపిస్తుందండి. దేనికి సిద్ధమయ్యారండి తమ్ముళ్ళు, అమ్మ నాన్న? అరే ఉన్నది ఇదేరా, తీసేస్తాం. అంత నా కోసం ప్రయాసపడుతున్న తల్లిదండ్రుల్ని, వారి ప్రేమను గ్రహించిన నేను లోక ప్రేమ విఫలమైపోయింది, నా స్నేహితులు దూరం అయిపోయారు, నేనేంటి చులకనైపోతున్నాను అని ఇటువంటి ఆలోచనలు తప్ప నా కోసం కన్నీరు కాస్తున్న తల్లిదండ్రుల యొక్క కన్నీటిని నేను ఆలకించట్లేదు. ఇదే నోటితో పచ్చి మాటలు వారిని బూతులాడుతూ ఉండేవాడిని. తల్లిదండ్రుల్ని దూషించేవాడు ఎవడో తెలుసా? మరణానికి పాత్రుడు వాడు. ఒక దీపము కారు చీకట్లో ఆరిపోతుంది. ఆ మరణ ఛాయలో ఉన్న వ్యక్తినే నేను. ఆ మరణ ఛాయలో ఉన్న వ్యక్తిని ఆ సమయంలో ఏం అర్థం కావట్లేదు, నాకు నిద్ర పట్టట్లా. చిన్నపిల్లలకు మా అమ్మ చేపెట్టుకొని 2 రోజులు నిద్రపోలేదు. ఇలాగే చూస్తున్నాను, వాళ్ళు ఏడుస్తున్నారండి. అయ్యో ఏనా ఇలా అయిపోయావు, గుండెలు బాదుకుంటే చెప్పావు నాయన, విన్నావా ఇదంతా, ఇదిగో నీ చేతులారా నువ్వే చేసుకుంటున్నావు రా ఇదంతా అనుకుంటూ వారిని బాధపడుతున్నారు. వారి వల్ల కూడా కావట్లేదు సాధుపరచడం. అటువంటి పరిస్థితిలో ఈ లోకమంతా తృణీకరించారు, ఒక్కరు మాత్రం తృణీకరించలేదు. ఆయన ఎవరో కాదు, మనుషులు సృజించిన సృష్టికర్త అయిన దేవాతి దేవుడు నజరేడైన
యేసుక్రీస్తు ఈ పాపిష్టి వారిని ధృవీకరించగా అటువంటి మరణఛాయలో ఉన్న సమయంలో ఒక క్రైస్తవురాలు నా దగ్గరికి నడిపిస్తా వచ్చారు. ఆ క్రైస్తవురాలు చెప్తున్న మాటలు ఆ రోజు ఏమైనా తెలుసా? ఒరే, దేవుడు అంటున్నావు ఒక పక్క, మళ్ళీ పాపంతో సవాసం చేస్తున్నావు, దేవుడు అంటున్నావు లోపంలో పడి తిరుగుతున్నావు, దేవుడు అంటున్నావు నాయనా ఇష్టానుసారంగా 2 పడల మీద కాలేస్తున్నావు. సమయం మించిపోవాలి. సమయం ఉన్నప్పుడే సద్వినియోగం చేసుకో. ఆ సమయం లేక ఎంతో మంది కాలగర్భంలో కలిసిపోయిన వారు అనేకులు ఉన్నారు. దయచేసి దీపం ఉన్నప్పుడే ఇంటిని చక్కబెట్టుకో. ఒక్కసారి ఆరిపోయింది అనుకో, నువ్వు ఎంత శుభ్రం చేసుకోవాలన్నా సరే ఉపయోగం లేదు. సై నా మాట విను నాయన అనుకుంటూ మాట్లాడుతున్నారు ఆ సహోదరు. దేవుడు కనికరము గల దేవుడయ్యా, అని గొప్ప చూపించే దేవుడు. ఆయన శిక్షించడానికి లోకానికి రాలేదు, కానీ క్షమించి విమోచించడానికి లోకానికి వచ్చినారు. నువ్వు చేసిన అతిక్రమములు ఏవైతే ఉన్నాయో దేవుని యొద్ద ఒప్పుకో. ఆయన కనికరము నువ్వు చూస్తావు. ఈరోజు ఆయన కనికరము గల దేవుడై ఉన్నాడు, ఆయన కృపగల దేవుడై ఉన్నాడు. నా మాట ఆలకించవా అని ఆ రోజు ఆ సహోదరి మాట్లాడుతుంది. ఆమె ఎవరో కాదు, మా అమ్మ కడుపులో నాకంటే ముందుగా పుట్టిన మా అక్క దుర్గాదేవి గారు. దుర్గాదేవి గారు యేసు ప్రభు వారిని నమ్మి విశ్వసించి బాప్తిసం పొందుకున్న వ్యక్తి. ఆయన చెప్తున్న మాటలు ఇవి. ఆమె చెప్తున్నారా దేవుడు చెప్తున్నారండి? దేవుడు ఆమెను ప్రేరేపించి ఆమె ద్వారా మాట్లాడుతున్నారు. అటువంటి పరిస్థితుల్లో బాత్రూంలోకి వెళ్ళిపోయి నాలో నేనే మాట్లాడుకుంటూ ఇంక అయిపోయిందిలే జీవితం, అయిపోయింది, ఇంకంతా నాకు నిద్ర రావట్లేదు, అయిపోయింది, ఇంకా రోడ్డు మీద తిరిగి పిచ్చోళ్ళు అయిపోయాను, నేను మెంటలోనే అయిపోయాను అనే తీవ్రమైన తలంపు ఆలోచనతో చచ్చిపోవాలి లేకపోతే చనిపోయాలనే ఆలోచనతో ఉన్న సమయంలో అక్కగారు ఒకరు వచ్చి చెప్పారు, వెళ్ళి ప్రార్థన చేసుకో, వెళ్ళి దేవుడిని అడుగు, దేవుడు ఖచ్చితంగా నీకు ఏం చేస్తాడు? సహాయం చేస్తాడు. ఆయన నమ్మదగిన సహాయకుడై ఉన్నాడు, వెళ్ళిపో అనుకుంటూ చెప్పారండి. ఆ మాటకు లోబడి నేను చెప్పాను కదా, గోడ దగ్గర తిరిగి ఏ ప్రార్థన మనంతా ఆచారమైన ప్రార్థన, నామగడ్డ ప్రార్థన, బైబిల్ ప్రేరణ మూలపడేసి అటువంటి యొక్క జాబితాలు ఉండే నేను ఆ రోజు ప్రార్థన మారింది సుమి. స్వార్థమైన ప్రార్థన ఆగి ఒక నిజమైన ఉపదల జరుగుతుంది. నాలో ఏలుబడి చేస్తున్న పాప రోగం గురించి దేవుని దగ్గర ఒప్పుదల జరుగుతుంది. గోడ తల్లి తిరిగి, అయ్యా నేను ఘోరతి పాపిని, నేను వీరిని ఇబ్బంది పెట్టాను, ఆడపిల్లలు బాధ పెట్టాను, శరీరాలు బాధ పెట్టాను, ఆఖరికి నపంసకులతో కూడా ఈ శరీరాన్ని అపవిత్రం చేసుకున్న జీవితం నాది. అటువంటి బతుకు బాబడుకుంటూ చేసిన అతిక్రమములు ఏమైతే ఉన్నాయో ప్రతిదీ ఆ రోజు గోడ తట్టు తిరిగి ప్రార్థన చేస్తూ ఉంటుంటే మెల్లగా కంట్లో చీలు రావడం మొదలవుతుంది. ఒక రకమైన పశ్చాత్తాపం ఏంటంటే, చేసిన అతిక్రమములు ఏమైతే ఒప్పుకుంటున్నానో ఒక రకమైన పశ్చాత్తాపం ఇలా కంటి మీద నుంచి ఇలా వస్తుండగా ఏమి జరుగుతుందో తెలుసండి. ఆఖరిగా ఒక మాట అన్నాను నేను, అయ్యా ఇక్కడి నుంచి నా బ్రతుకు నేను మార్చుకుంటాను. ఒక తీర్మానంతో మాట్లాడుతున్నాను. ఆ రోజు నేను ఏ విధంగా ప్రార్థన చేస్తున్నాను తెలియదు, ఎందుకంటే ప్రార్థన ఎలాగో చేసుకోవాలో కూడా తెలియదు, కానీ ఒకటే ప్రార్థన, నా పాపం ఏదైతే నాలో ఏడుబడి చేస్తుందో అది నేను ఒప్పుకుంటున్న సమయంలో ఆఖరగా యేసు నామంలో ప్రార్థన అడిగి వేడుకొచ్చున్నాము తండ్రి, ఆమేనని ఎప్పుడైతే ప్రార్థన జరిగిందోనండి, ఈ హృదయంలో మా అమ్మతో అన్నా నేను, హృదయం అంతా భారం ఉందమ్మా, పిచ్చి ఆలోచనలు ఉన్నాయమ్మా, నా వల్ల కావట్లేదు, పిచ్చి తలంపులు, ఏదో కొండ నా నెత్తి మీద ఉన్నట్టు బరువు నాకు అనిపిస్తుంది, నాకు నిద్ర పట్టట్లేదు అని పిచ్చోళ్ళకి మా అమ్మ చేపట్టుకుని ఉన్నా అని చెప్పాను కదా. అటువంటి పరిస్థితుల్లో ఉన్న ఆ పరిస్థితి అంతటిని ఎప్పుడైతే యేసు నామంలో అడిగి వేడుకొచ్చున్నాము తండ్రి, ఆమేనని వచ్చిరని ప్రార్థన చేయడం జరిగిందో, ఆ వచ్చిరాని ప్రార్థన ఆలకించిన సర్వశక్తి గల దేవాది దేవుడు ఆ హృదయంలో నా మీద ఏలుబడి చేస్తున్న బరువు అంతటిని ఒకేసారి తీసేసి ఒక నూతనమైన నెమ్మది, ఒక రకంగా నా శరీరం అంతా తేలికైపోవడం నేను గమనిస్తా వచ్చాను. ఆశ్చర్యం అన్నమాట. ఎందుకో తెలుసా, అప్పటి వరకు ఇలా చూస్తున్నాను కళ్ళు, ఒకేసారి ఒక నార్మల్ పొజిషన్లోకి వచ్చి ఒక బాత్రూంలో ఒక కొద్ది నిమిషాల మటుకు ఒక రకంగా ప్రవర్తించానని చెప్పాను కదా. ఆ ప్రవర్తన అంతా మారిపోయింది. నాలో నేనే ఒక రకమైన ఆలోచన అన్నమాట. నాలో నేను ఆలోచన ఎంతో జరుగుతుంది. ఏంటో తెలుసా, అదే కొద్ది నిమిషాల మటుకు ఒక రకంగా ప్రవర్తించిన నేను ఇప్పుడేంటి మరో రకంగా ఉన్నాను. నాలాంటి పాపిష్టి వాడి ప్రార్థన దేవుడు ఆలకించాడా? అది ఎందరో ఉన్నారు కదా, నేను హేళన చేసిన దేవుడు, నేను ఎక్కిరించిన దేవుడు, నేను హల్లెలూయా బ్యాచ్ అన్నాను కదా, ఆయన వచ్చాడేంటి? వాస్తవానికి ఏమన్నాడు ఆయన? తెక్క కుదిరిందని కనాలి. కానీ ఆయన ఏం చేశాడండి,
ఆ పరిస్థితిలో ఆయన వచ్చి సమాధానం దయచేసి ఒక రకమైన నూతనమైన స్వభావం ఆ రోజు, అటువంటి స్వభావం నా జీవితంలో ఏనాడు కూడా రుచి చూడలేదు నేను. అటువంటి స్వభావం అండి. స్వభావం నుంచి ఒక రకమైన నెమ్మదిని అనుభవిస్తున్నాను. అటువంటి అనుభవం నా జీవితంలో మొదటిసారి నేను అనుభవిస్తున్నాను అన్నమాట. అటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే, దేవుని మందిరానికి వెళ్ళడం ప్రారంభమవుతాం. విజయవాడ ప్రాంతంలో పిలుచున్నారు కదా, కలవరి ఇమ్మాన్యుయల్ మినిస్ట్రీస్ అని. ఆ తమ్ముడు వెళ్ళి చర్చికి వెళ్ళి మూలలో కూర్చొని ఆలోచిస్తున్నాను, ఏంట్రా బాబు ఈ సమాధానం ఏంటి అని ఆలోచిస్తుంది కదా. ఆమె పిలుస్తున్నారు ఆత్మీయతగా, బాబు అంటే నాకు అందరిని పిలుస్తున్నారు. దేవుడు మీ జీవితంలో అద్భుతమైన కార్యం చేస్తుంటే ఏంటి కాముగా ఉంటారు? ఆయన నామాన్ని మహిమపరచండి, సాక్ష్యం చెప్పంటున్నారు. మరి బాబు నన్నే పిలుస్తున్నారా ఏంటనుకుంటున్నా? నాకు మరి మా ఇంట్లో జరిగిన ఆ సంఘటన పంచుకోవాలని ఆవేశంగా వెళ్ళిపోయి మైకి పట్టుకొని వచ్చి ఆయన సాక్ష్యం చెప్పి అతను అమ్మా నా పరిస్థితి ఎలా ఉంది, ప్రార్థన చేయక మనకు ప్రార్థన చేశాక ఈ రకంగా ఉంది తల్లి అంటే, దేవుడు చేసిన అద్భుతమైన కార్యము ఆమె గ్రహించి ఆత్మీయతల్లి అంటున్నారు ఏమని తెలుసా, బాబు నీ యొక్క ప్రార్థన దేవుడు ఆలకించాడు నాయన. దిక్కులేని దరిద్రుల ప్రార్థన ఆయన ఆలకించేవాడై ఉన్నాడు. నువ్వు అనుకున్నట్టు మతాలు స్థాపించడానికి యేసు ప్రభువు వారు ఈ లోకానికి రాలేదు నాయన, జీవితాన్ని బాగు చేయడానికి వచ్చాడు. మతాలు స్థాపించడానికి రాలేదు ఆయన, పాపము ఉన్న వ్యక్తిని విమోచించడానికి వచ్చిన లోక రక్షకుడై ఉన్నాడు. నువ్వు అనుకున్నట్టు తెల్లవ దేవుడు కాదు నాయన, యేసు ప్రభువు వారు అందరికీ ప్రభువు అయి దేవుడై ఉన్నాడు. నువ్వు అనుకున్నట్టు ఆయన తెల్లవలకి దేవుడు కాదు, ఆయనకి పార్షియాలిటీ లేదు నాయన, ఆయనకి ఏమి లేదు, పశ్చాత్తాపం లేదు నాయన, యేసు ప్రభువు వారు అందరికీ ప్రభువు అయి ఉన్నారు నాయన అంటా ఉంటే నా హృదయం కదులుతుందన్నమాట. నాకు ఒక రకమైన ఆలోచన. ఆమె అంటున్నారు, మనుషుల్ని నమ్ముకున్నావుగా, నాయకులు నమ్ముకున్నావుగా, మనుషులు నమ్ముకోవడం కంటే నాయకులు నమ్ముకోవడం కంటే యెహోవాని ఆశ్రయించడం మేలై ఉన్నది. హల్లెలూయా. మొన్నటూరుకు ఆశ్రయించావుగా, ఎక్కడి నుంచి నాకు అది భక్తి, ఎక్కడి నుంచి అది ఆచరణ భక్తి, ఏదో రావాలి కాబట్టి రావాలి చర్చికి వస్తా ఉన్నావు కదా. అలా కాదు కానీ నాన్న, ఇక్కడ నుంచి కాదు కానీ నీ హృదయపూర్వకంగా ఆయన తట్టు తిరుగు. నీ హృదయంని ఖాళీ చేసుకొని ఆయన జీవం గల వాక్కుకు లోబడు. నువ్వు మనుషుల్ని ప్రేమించావు, ఈ లోకపరమైన ప్రేమని నువ్వు చావు లేకపోతే చంపు అంటుంది. అయితే దేవుని ప్రేమ నీలాంటి వ్యక్తి కోసం, మనలాంటి పాపాత్ముల కోసం మరణించిన ప్రేమ గురించి తెలుసా నీకు అంటా ఉన్నారు. అసలు నాలో ఆలోచన, ఎవరా యేసు ప్రభు వారు? అరే ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఏంటి అసలు ఆయన ఎందుకు వచ్చాడు, ఎవరో యేసు ప్రభు వారి యొక్క తలంపు మొదలవుతుండగా, ఆలోచన మొదలవుతుండగా ఆవేశంగా నేను మరి ఏ సినిమాలు అయితే నన్ను పాడు చేశాయో యేసు ప్రభు వారిని తెలుసుకుందామని, మరి యేసు ప్రభు వారి జీవిత చరిత్ర తెలుసుకుందామని చక్కగా యేసు యొక్క జీవితాన్ని నేను చూడటం ప్రారంభమవుతుంది అనమాట. ఆ రోజు ఆ సన్నివేశం చూస్తున్నానండి. ఆ సన్నివేశం చూస్తుంటే యేసు ప్రభు వారిని ఆ సన్నివేశంలో కొడుతున్నారు. ఆ సన్నివేశం కొడుతున్నప్పుడు నాకు చాలా ఆశ్చర్యం వేసింది అనమాట. ఎందుకంటే తప్పు చేస్తే కొడతారు, పోలీసు వారు శిక్షిస్తే ఎవరు కొట్టారు? మా అమ్మ నాన్న నన్నే కదా కొట్టారు, నన్ను కొడుతున్నారు. సరే అని నేను ఈ సన్నివేశం చూస్తూ ఆలోచిస్తున్నాను, ఏంటి ఇలా కొడుతున్నారు యేసు ప్రభు వారిని. ఆ సన్నివేశం చూసి నా కళ్ళు సరిపోలా, అంటే ఏంటి ఇలా కొడుతున్నారు అనుకుంటూ అటువంటి ఎక్స్ప్రెషన్లో ఉన్నాను నేను. అయితే ఒక ఆదివారం కూడా దేవుడు మాటలు వినపడుతున్నాయి, దేవుడు ప్రేమ గురించి చెప్తున్నారండి. అయ్యా బాబు, యేసు ప్రభు వారు ఏ పాపము చేయలేదు నాయన, నీకు నాకు రావాల్సిన శిక్ష యావత్తు ఆ భారం అంతటిని ఆయన భరిస్తా వచ్చారు. మనము చేసిన తిక్కరలను బట్టి ఆయన శరీరం అంతా నలగొట్టబడుతూ ఉంది. మనం చేసిన తిక్కరలను బట్టి, మనం చేసిన పాపపు క్రియలు బట్టి ఆయన శరీరం అంతా గాయపరచబడుతూ ఉంది బాబు. ఆయన మతాన్ని స్థాపించడానికి రాలేదు, మనుషుల్ని ఆ పాపపు పథకం నుంచి విమోచించడానికి వచ్చిన దేవుడు, పాపాన్ని జయించిన దేవుడు, మరణాన్ని జయించిన దేవుడు. అయ్యా ఆయన ప్రేమ ఎంతో గొప్పది బాబు. ఆయన ప్రేమ నిన్ను పిలుస్తుంది నాయన. నీ హృదయమని తలుపు దగ్గర నిలబడి ఈరోజు తట్టుతున్నాడు బాబు. నీ హృదయమని తలుపు తెరిచి దేవుడికి అవకాశం ఇస్తావా? ఈ లోకానికి అవకాశం ఇచ్చావు కదా, మత్తు పదార్థానికి అవకాశం ఇచ్చి ఉన్నావు కదా, అమ్మాయికి అవకాశం ఇచ్చి ఉన్నావు కదా, వ్యభిచార గృహాలకు అవకాశం ఇచ్చి ఉన్నావు కదా, అలంకారానికి అవకాశం ఇచ్చి ఉన్నావు కదా, డబ్బుకి అవకాశం ఇచ్చి ఉన్నావు కదా, ఈ లోకంలో పేరు పెట్టేది డాంబికమైన జీవితానికి అవకాశం ఇచ్చి ఉన్నావు కదా. నెమ్మది దొరికిందా? లేదే, నెమ్మది లేదు నాకు. అయ్యా నువ్వు ఏదైతే భారం వస్తున్నావో ఆ భారం, పాపమనే భారం పట్టుకుని దేవుని ఎత్తుకు రానైనా
ఆయన నీ భారాన్ని తీసి నీకు సమాధానం తెచ్చేసే దేవుడు, నీకు విశ్రాంతి కలుగ చేసే దేవుడు బాబు. ఆయన మాట వింటు వల్ల నువ్వు రక్షింపబడతావు నాయన. ఆయన మాట వింటు వల్ల నీలో విశ్వాసం పెరుగుతుంది బాబు. ఆయన పాపులు రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడయ్యా. ఆయన పాపాత్ముడు కాదు, ఆయన పరిశుద్ధుడు బాబు అంటుంటే కంట్లోంచి నీళ్లు కారుతున్నాయి. ఎందుకంటే నా పాపపు క్రియలు నాకు ఆలోచనలు పడుతున్నాయి, నేను చేసిన తప్పిదములు నాకు ఆలోచనలు పడుతున్నాయి. ప్రతిదీ ఒక రివ్యూ వేసినట్టు కనబడిపోతున్నాయి అన్నమాట. కళ్ళు మూసుకొని కంట్లో నీళ్ళు వస్తున్నప్పుడు నేను చేసిన అతిక్రమం అన్నీ కనబడిపోతున్నాయి. ఒక సన్నివేశం నన్ను ఎంతగానో ఆకర్షించింది దేవుడు ప్రేమ. వ్యభిచారంతో పట్టబడ్డ స్త్రీ గురించి చెప్తున్నారు. అందరూ రాలేసి కొట్టి చంపేయండి అనుకుంటూ మాట్లాడుతున్నారు ఆమె గురించి. ఆమె పాపము చేసింది, రాలేసి కొట్టి చంపేయండి అంటున్నారు. అయితే యేసు ప్రభు వారు అన్నారు, నీ పాపములు క్షమింపబడి ఉన్నవి, ఇక నుంచి ఆ పాపము చేయడం మానమ్మా అంటుంటే అక్కడ ఉన్న క్షమాపణ నా హృదయాన్ని ఎంతగానో తాకిందన్నమాట. ఎందుకంటే మా ప్రాంతంలో నా గురించి కూడా ఏమనుకుంటున్నారు, వాడు చచ్చిపోతే పోవాలనుకుంటున్నారు అందరూ, నేను ఎవరికి అక్కర్లా. కానీ ఇక్కడ ఆ సన్నివేశము చూస్తున్నప్పుడు, దైవజనుల వారు ఆ వాక్యం వింటున్నప్పుడు నా హృదయం కలవడం మొదలవుతుందన్నమాట. సెవి పెట్టి ఆయన గురించి వినడం మొదలవుతుంది. ఆ రోజు యేసు ప్రభు వారు ఏ పాపం చేయలేదయ్యా. ఉదయం 9 గంటలకు సిలువేస్తే మధ్యాహ్నం 3 వరకు సిలువ మీదే వేలాడుతూ ఉన్నాడు. నాకేమో ఆలోచన, ఫ్యాన్ కింద చైర్లో కూర్చొని అల్లాడిపోతున్నాను నేను. క్రమంగా దేవుడి సన్నిధికి రావడం నాకు తెలియదు. వచ్చే ఆ గంట సేపు అయినా సరే ఎప్పుడైపోతుందిరా బాబా అని టైం చూసుకునే బ్యాచ్ నాది. యేసు ప్రభు వారిని ఉదయం 9 గంటలకు సిలువేస్తే మధ్యాహ్నం 3 వరకు ఆ సిలువ మీదే ఆకాశానికి భూమికి మధ్యలో శరీరం అంతా దున్నించుకొని, మొహం మీద ఉమ్మించుకొని, మొహం మీద పురుగిందులు గుద్దించుకుంటూ, ఆ దాహం అనుకుంటూ ఆ యొక్క సిలువ మీద 6 గంటలు ఆ నెప్పుతో భరించారా. నేనేమో ఫ్యాన్ కింద చీరలు కూర్చొని అల్లాడిపోతున్నాను. ఎలా ప్రభువా అనుకుంటున్నప్పుడు కంట్లోంచి నీళ్ళు ఆగట్లేదండి బాబు. ఆయన ప్రేమకి ఆకర్షిత అవుతా ఉన్నా. ఆ ప్రేమ విలువేంటో అర్థమవుతోంది. యేసు ప్రభు వారి త్యాగం విలువేంటో అర్థమవుతుంది. నా పాపపు క్రియలు నాకు అర్థమవుతున్నాయి. ఆత్మీయులు అంటున్నారు, దేవుడికి ప్రేమ రుచి చూసి ఉన్నావు కదా, ఆయన నీ కొరకు ఏ విధంగా మరణించి ఉన్నాడో నువ్వు రుచి చూసి ఉన్నావు కదా. ఇదిగో మనుషులతో కాక ఆయనతో సహవాసం చేయడం మొదలుపెట్టు. మనుషులతో కాక ఆయన మీద ఆధారపడడం మొదలుపెట్టు. మనుషులను చూడక ఆయన వైపు మాత్రమే, ఆయన జీవం గల వాక్కును చూడి కలతో, ఈ నోటితో వ్యర్థమైన మాటలు ఉచ్చరించగా ఈ నోటితో జీవపు మాటలు ధ్యానించడం మొదలుపెట్టు. ఆయనతో సహవాసం చేసిన ఎడల నీకు సమాధానము కలుగుతుంది బాబు. అలాగే నీకు మేలులు కూడా కలుగుతాయి. అయితే నీ నమ్మకం ఇక్కడి నుంచి కాదు, హృదయపూర్వకంగా నువ్వు నిజముగా మొరపెడితే ఆయన అతి సమీపంగా ఉండే దేవుడు. ఆయన సజీవుడు, ఆయన అనువాడు, ఆయన ఉన్నవాడై ఉన్నాడు, ఆయన నమ్మదగిన సహాయకుడై ఉన్నాడు బాబు. నమ్ముటనే వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. అందరిలాగా ఇక్కడి నుంచి ఆపివేసి ప్రత్యేకంగా జీవించు. ఈ లోకానికి వేరే జీవించు. దేవుడు మాటకు లోబడు. నువ్వు మనుషులు ప్రేమించావు కదా, ఈ ప్రేమ చావంటుంది, చంపంటుంది. ఈ రోజు నుంచి దేవుడు ప్రేమించడం మొదలు పెట్టాడు. నువ్వు అనుకునే ప్రేమ కాదు, ఆయన కోరుకునే ప్రేమ. ఆయన కోరుకునే ప్రేమ ఏంటో తెలుసా? ఆయన ఆజ్ఞని గైకొనటే ఆయన నువ్వు ప్రేమించుట, చెడుతనమును విసర్జించే ఆయన నువ్వు ప్రేమించుట, ఆయన మాటను అనుసరించి బాబు. ఆయనతో సావాసించే ఏకాంతముగా తండ్రితో మొరపెట్టు, రహస్యముందు దేవునితో మొరపెట్టు. ఆయనతో సావాసం చేసిన నీకు ఏం కలుగుతుంది? సమాధానం కలుగుతుంది. అయితే నాలో ఆలోచన ఏంటంటే, నేను ఏదైతే పాపపు క్రియలు చేశానో ప్రతిదీ జ్ఞాపకం వస్తూ ఉన్నాయి. దైవజనులు దేవుడు ఆయన ద్వారా మాట్లాడుతున్నారు. అందరూ తునీకరించారు కదా ఆ మాటలు. నన్ను ఎంతగానో ఆదరించి ఏంటయ్యా ఆ మాటలు అంటే, నీవు నా సొత్తు, నేను నిన్ను సృజించి ఉన్నాను, పేరు పెట్టి నేను నిన్ను పిలిచి ఉన్నాను, చూడుము నా అరచేతుల మీద నేను చెప్పి ఉన్నాను, నేను నిన్ను మరవను, భయపడము, నేను నీకు తోడై ఉన్న దేవుడైన అనే మాటలు నన్ను ఎంతగానో పశ్చాత్తాపాన్ని నడిపించి, ఏ ప్రాంతంలో అయితే మాకు కొన్ని ప్రాంతాలు ఉండేవండి. ఏంటంటే మేము కొండల మధ్యలో నివసించే వ్యక్తులం. మార్కు సువార్తలో 5వ అధ్యాయంలో ఈ మాట చదువుకోండి, 1 నుంచి 5 వచనాల వరకు. ఏంటంటే
అపవిత్ర ఆత్మతో పట్టబడిన వ్యక్తి కొండల్లోనూ సమాధుల్లోనూ తన శరీరాన్ని తను గాయపరుచుకుంటూ, ఇందా చెప్పానే, ప్రేమ విఫలమైపోతే ఏం చేస్తాడు? బ్లేడ్ పట్టుకొని చేతులు కోసుకుంటున్నాడు. సంఖ్యలకి, కాళ్ళకి, చేతులకి సంఖ్యలు వేసిన తుత్తినీరుగా తిప్పేసుకుంటాడు. అంటే పోలీసు వారు కుక్కను కొట్టినా సంఖ్యకి దేనికి సాధిస్తాం? పోలీసు వరకే కదా. వారు ఎంత కొట్టిన ఏంటి? మార్పు లేదు మా జీవితాల్లో. కానండి అటువంటి అపవిత్రమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఆ అపవిత్ర ఆత్మ పట్టిన ఆ యవనస్తుడి దగ్గరికి యేసుప్రభు వారు ఏ విధంగా అయితే వెళ్ళారో, జీవంగల వాక్కు ద్వారా దేవాది దేవుడు దైవజనుల ద్వారా దర్శించడం మొదలు పెడతా ఉన్నారు. ఏమైతే మాట చెప్పాను కదా, మాకు స్థావరం కొండ ప్రాంతాల్లో గంజాయి తాగుతున్నాం వ్యక్తులు మేము. జాంకాయలో పెట్టుకున్నాయి అన్న గంజాయి. జాంకాయ ఏం చేస్తారు? తింటారు. కానీ నేను ఈ విధంగా ఆ ప్రాంతం ఏదైతే చీకటితో ఒకప్పుడు నింపబడిపోతుందో, ఈసారి అదే ప్రాంతంలో బైబిల్ పట్టుకొని దేవుడితో ఏకాంతంగా సహవాసం చేయడం, ఆయన ఆ జీవపు మాటల్ని కనెక్ట్ అవ్వడం మొదలు పడుతుంది. దేవుడు ఏదైతే మాట నా హృదయానికి తాకి ఉన్నారో అదే మాట నీవు నా సొత్తు అని ఆ మాట అక్కడ రాసుకొని, ఏ ప్రాంతంలో అయితే చెరిగి ఉన్నానో అదే ప్రాంతంలో దేవునితో ఏకాంతముగా సహవాసం చేయడం జరుగుతుంది. ఏ ప్రాంతంలో అయితే గంజాయి తాగానో అదే ప్రాంతంలో నిత్య జీవపు మాటలు, బ్రతుకుని బాగు చేసే మాటలు, దేవుని మాటలు ఆ కొండ రాళ్ళ మీద రాసుకొని ఏకాంతముగా సహవాసం చేయడం జరుగుతుందండి. మా ఆత్మీయతలో ఒక మాట అన్నారు నన్ను, నువ్వు దేవుడి మీద ఆధారపడు నాయన, మనుషుల వైపు కాదు. ఆయన సమస్తము చేయగల దేవుడై ఉన్నాడు. ఇదిగో నీ వ్యసనాల నుంచి నువ్వు బయటకు రాలేకపోతున్నావు కదా, వాటి నువ్వు బానిసైపోయి ఉన్నావు కదా, అది కూడా దేవుడి మీద ఆధారపడు. నువ్వు వాచి కలిగి నువ్వు జీవిస్తే ఆయన తృప్తిపరిచే దేవుడు. ప్రతి మోర ఆయన పాదాల దగ్గర విడిచిపెట్టు, ఆయన ఖచ్చితంగా సమాధానం చేస్తాడు బాబా. అంటే ఆ కొండపైకి వెళ్ళిపోయి ఒకటే వచ్చిదాన్ని ప్రార్థన చేస్తున్నానండి, ప్రభువా ఒకటే ప్రార్థన, నేను పాపాత్ముణ్ణి, నేను వ్యభిచారిని, నేను దొంగని, తల్లిదండ్రులు బాధ పెట్టిన వ్యక్తి, ప్రతిదీ ఒప్పుకుంటున్నానండి. ఆ సమయంలో ఒక తీర్మానం జరుగుతుంది కొండ పైన. ఏమని తెలుసా? అయ్యా, నువ్వు నాలాంటి పాపిష్టి వాడి కోసం మరణించేవాడు కదా, నువ్వు నాలాంటి వ్యభిచారం కోసం మరణించేవాడు కదా, నువ్వు నాలాంటి దొంగ కోసం మరణించేవాడు కదా, ఇదిగో దేవుడి సన్నిధికి వస్తూ 2 పడవల మీద కాలేస్తున్న నాలాంటి వేషధారుల కోసం మరణించేవాడు కదా. నీలో జీవించాలని ఆశ అయితే ఉందయ్యా, నా వల్ల కావట్లా, నువ్వు సమస్తం చేయగల దేవుడు ఉంట కదా, నాకు సహాయం చేయ ప్రభా. ఇంకా నేను నీ కొరకు బ్రతుకు ప్రభా, ఆశతో నన్ను నాశనానికి నడిపించింది బాబు, ఇక నా జీవితం నీ కొరకు జీవించాలి, సహాయం చేయ ప్రభా అనుకుంటూ ప్రతిరోజు స్నేహితులతో కాక లోక స్నేహితులతో ఆపేసి వారికి విప్పు చూపించి పరిశుద్ధులతో సహవాసం చేయడం జరుగుతుంది. ఇటువంటి కూటాలకు వెళ్ళడం ప్రారంభమవుతుంది. ప్రతి కూటంలో దేవుడు సూటిగా మాట్లాడడం మొదలు పెడతా ఉన్నారు. యేసు ప్రభువు యొక్క ప్రేమ రుచి చూస్తూ ఉన్నాడు. ఏకాంతమైన ప్రార్థనలు దేవుడితో రోజు మొరపెడుతూ ఉండగా కొద్ది రోజుల్లో ఏ ప్రాంతంలో అయితే చెడి ఉన్నానో అదే ప్రాంతంలో ఆయన జీవంగల మాటతో దేవుడు ఆ పాప బతకముల నుంచి ఒక్కొక్క చీకటి దగ్గర తీసివేసి ఆ కొండ ప్రాంతంలో నా జీవితాన్ని మార్పు చెందేలా చేయడం మొదలు పెడతా ఉన్నారండి. చెప్పకూడదు దేవుడు. ఏ ప్రాంతంలో అయితే పాపము చేసి ఉన్నానో అదే ప్రాంతంలో, ఏ ప్రాంతంలో చెడి ఉన్నానో అదే ప్రాంతంలో ఏకాంతముగా సజీవుడైన దేవుడితో సహవాసం చేయడం మొదలవుతోంది. సువార్త వినపడుతుంది. యేసు ప్రభు వారి యొక్క విలువేంటో అర్థమవుతా ఉంది. యేసు ప్రభు ఒక మనిషిని ఎంత ప్రేమిస్తున్నారో అర్థమవుతుంది. ఒక వచనం నేను ఎంతగానో ఆకర్షించింది. ఏమన్నా తెలుసా? నా రక్తాన్ని వెలపెట్టి నేను నిన్ను కొన్నాను. దమ్మిడి పడిగాను నేను. ఈ మనిషి అనేవాడు దమ్మిడి పడిగాడు. మామూలుగా చచ్చిపోతే సమ అంటారు, బతుకుంటే మరో రకంగా అంటారు. చచ్చిపోతే విడివేరేది ఆ శరీరానికి. కానీ దేవుడు అంటున్నాడని, నా రక్తాన్ని వెలపెట్టి నేను నిన్ను కొన్నాను. దేవుని యొక్క రక్తం విలువ ఎంత ఉంటుంది? కట్టగలమా? వెలకట్టగలమండి ఆ రక్తమని? ఆ పరిశుద్ధమైన రక్తాన్ని వెలకట్టగలమా? వెలకట్టలేని రక్తం అది. ఆ వెలకట్టలేని ఆ రక్తము, అంత విలువైన రక్తము దేనికి పనికిరాని మనలాంటి మనుషుల కోసం, మన కోసము విలువ పెట్టాడంటే ఆయన ప్రాణం కంటే ఎవరికి విలువనిస్తున్నాడు దేవుడు? మనుషులైన మన కొరకండి. ఆ మాట నన్ను ఎంతగానో
ఆకర్షించడం మొదలవుతాం. ఒకప్పుడు దేవుని విలువ తెలియనప్పుడు ఇష్టానుసారంగా దేవుని సన్నిధిపోవడం ఒక క్రమం ఉండేది కాదు. కానీ ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 3 వరకు ఎలా వేలాడుతున్నావు ప్రభు అన్న అలాంటి పాపి కోసం అన్నప్పుడు దేవుని సన్నిధిలో ఏ సమయంలో ఎప్పుడు రావాలో అర్థమయ్యేలాగా దేవుడు తెలియజేస్తా ఉన్నాడు. ఆయనతో సహవాసం చేస్తున్నప్పుడు ఏలుబడి చేస్తున్న పాప భారాన్ని, పాప రోగమును, ఆ పాప బంధకం నుంచి విమోచించి మాటలు ధ్యానిస్తుండగా మాట తీరిన దేవుడు మార్చేశాడు. బూతు మాటలు ఆగిపోతున్నాయి వాక్యము ధ్యానిస్తుంటే. దేవుడి మీద ఆధారపడుతున్న తర్వాత ఏదైతే తప్పు అనుకున్నానో, ఒకప్పుడు ఏదైతే కరెక్ట్ అనుకున్నానో అది తప్పులా కనిపిస్తుంది. సిగరెట్ తాగడం తప్పు, వారిని వీరిని ఇబ్బంది పెట్టడం తప్పు, తల్లిదండ్రుల్ని తిట్టడం తప్పు అని జీవంగల వాక్యం ద్వారా దేవుడు మాట్లాడటం మొదలు పెడతా ఉంటుంటే తల్లిదండ్రులను ఏ విధంగా సన్మానించాలో అర్థమయ్యేలాగా ఆయన జీవంగల వాక్కు ద్వారా దేవుడు సహాయం చేశారు. వెలిగిన దేవుడికి దగ్గరగా ఎప్పుడైతే సావాసం, ఏకాంతమైన సావాసం జరుగుతుందో, మీకు ఒక చెప్పనా, నేను ఎక్కడ అయినా సరే చూపిస్తాను. వెలుగున్న దేవుడితో సావాసము దగ్గరగా అయిపోతుంది. ఒకప్పుడు వెలుగుకి నేను దూరంగా ఉన్నాను. ఎలా ఉన్నాను? చీకటి బతికే. కానీ వెలుగు ఉన్న దేవుడికి దగ్గరగా ఎప్పుడైతే మొదలవుతుందో మొహం మీద చీకటి ఉందా? ఏమవుతుంది? మొహం ప్రకాశింపబడుతుంది. ఆ మనుషులు ఏలుబడి చేస్తున్న ఆ పాపము నుంచి దేవాది దేవుడు విడుదల దయచేసి ఈ పనికిరాని పాత్రని, ఎవరైతే పనికిరాను అని అన్నారో అదే జనుల మధ్య నా బ్రతుకుని బాగు చేసి ఆ బంధకం నుంచి, వ్యసనం నుంచి, సిగరెట్ మీద వాసన పడకుండా దేవుడు చక్కటి విడుదల దయచేసి ఇదిగో మీ మధ్య ఈరోజు సజీవ సాక్షిగా దేవుడు నిలబెట్టాడు. చూడండి ఎంత అలవాటు, వాటికి ఎంత బానిసను. నేను ఏం చేస్తున్నాను? మళ్ళీ వెనక్కే లాగి వేస్తున్నాను ఆ సిగరెట్ని. నేను ఏం చేస్తున్నానండి? మళ్ళీ నేను ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే, కొంతమంది అనుకుంటారు, అన్న మేము వ్యసనం నుంచి బయటికి రాలేమన్నా, అన్న వాటికి మేము బానిస అయిపోయామన్నా, అన్న మేము వదలలేకపోతున్నామన్నా. ఇగో వ్యసనాల్లో పిహెచ్డి చేసినోండి నేను. వాటి నుంచి, వాటి యొక్క సిగరెట్ స్మెల్ కూడా పడకుండా వాటి నుంచి పూర్తి విడుదల దేవుడు దయచేశాడు. చెప్పకూడదు, దేవుడు చేశాడు. సువార్త వినపడుతుంది, యేసు ప్రభువు ప్రారంభం అవుతుంది. అయ్యా ఇది అనుకూలమైన సమయం, రేపటి ఇది కాదు, ఇదే అనుకూలమైన సమయం, నేడే రక్షణ దినమైనది, ఇదే రక్షణ దినమైనది అనే మాటలు వినపడుతుంది. పదే రక్షణ గురించి వినపడుతున్నాయి. అయ్యా ఏమైనా చూడ, రేపు నీది కాదు మనిషి, రేపు నీది కాదు అయ్యా, సమయం ఉన్నప్పుడే సద్వినియోగం చేసుకుని, దీపం ఉన్నప్పుడు నిన్ను చక్క పెట్టుకో, రక్షణలోనే నిజమైన ఆనందం ఉంది. నమ్మి బాప్తిస్మం పొందుకో, మారు మనసు పొందుకో, మారు మనసు తగిన ఫలాన్ని ఫలించు, మారు మనసుకి ఆసక్తి కలిగి మారు మనసు పొందుకో. ఈ లోకానికి వీపు చూపించి ఈ లోకంలో ఉన్నదంతా నటనాలయమే. ఆకాశం కింద భూమి మీద ఉన్నది ప్రతిదీ వ్యర్థమై ఉన్నది బాబు. ఆయనతో సహవాసం చేస్తే నీకు సమాధానం కలుగుతుంది అనే మాట వినపడుతుంది కదా. యేసు ప్రభు వారిని నా సొంత రక్షకుడిగా అంగీకరించి అక్టోబర్ 23, 2021 సంవత్సరంలో యేసు ప్రభు వారిని నా సొంత రక్షకుడిగా అంగీకరించి, ఆయన మతాలు స్థాపించడానికి రాలేదు, ఆయన కులాలు స్థాపించడానికి రాలేదు, ఆయనకి పక్షపాతం లేదు, ఆయన తలవాళ్ళ దేవుడు కాదు, ఆయన అందరి దేవుడై ఉన్నాడు. యేసు ప్రభు వారు అందరికి ప్రభు అయి ఉన్నాడు. యేసు ప్రభు వారు పాపులు రక్షించడానికి లోకానికి వచ్చినాడు. పాపులు రక్షించడానికి వచ్చిన ఏకైక దేవుడు, లోక రక్షకుడు ఆయన మాత్రమే. నోటితో ఒప్పుకొని హృదయమందు విశ్వసించి నమ్మి బాప్తిస్మం పొందుకున్నాను. ఎల్విన్ బర్నబాస్ గా పేరు పెట్టడం జరుగుతాం. ఏ మనుషుల దగ్గర అయితే తుణికరింపబడ్డాను అదే మనుషులు ఆశ్చర్యపోయే రీతిగా మాట్లాడుతున్నారు నాతో. నీ జీవితం ఏ విధంగా మార్పు చెందింది, మాకు అర్థం కావట్లేదు, ఏంటి ఏమైనా నటిస్తున్నావా అన్నారు. నేను ఒకటే అన్నాను, మనుషుల దగ్గర నటించాను, దైవజనుల దగ్గర నటించాను కాదు. నా హృదయాంతరంగం ఎరిగిన దేవుని దగ్గర, నా రహస్య పాపాలు ఎరిగిన దేవుడి దగ్గర, నా రహస్య పాపాలు క్షమించే దేవుడి దగ్గర, ఆయన కాచిన రక్తం దగ్గర, ఆయన కాచిన ఆ ప్రేమ దగ్గర, ఆయన చూపించిన ప్రేమ దగ్గర, ఆ త్యాగం దగ్గర నటించడం నా వల్ల కుదరలేదు. ఎందుకంటే ఆయన ప్రేమ ఆ విధంగా నన్ను ఆకర్షించడం మొదలవుతూ ఉన్నదయ్యా. అంటే మా ఫ్రెండ్స్ అందరూ సండే స్కూల్కి వెళ్తారు. ఏంటయ్యా వాళ్ళ సండే స్కూల్ అంటే రౌడీ సెంటర్ కాబట్టి ప్రతి ఆదివారం సంతకాలకు వెళ్ళాలి. అది వాళ్ళ సండే స్కూల్. నేను పెట్టాను అమ్మగారు. ఆ సండే స్కూల్కి వెళ్ళేవారు పోలీసు వారు అడుగుతున్నారంట, ఏంటి సాయి జీవితం మార్పు చెందిందా, సాయి
ఆడవాళ్ళం ఏంట్రా అంటున్నారంట. సరే అని పోలీసు వారు ఫోన్ చేశారు. ఈ పనికిరాని వ్యక్తిని దేవుడు ఏ విధంగా చేశారో చెప్తున్నాను. పోలీసు వారు ఫోన్ చేసి అంటున్నారు, ఎల్విన్ బర్నబాస్ గారుగా, ఎల్విన్ బర్నబాస్ పేరు పెట్టారు. హలో, ఎల్విన్ బర్నబాస్ గారు ఎక్కడున్నారు అనే మాట వినపడుతుంది. ఎవరి దగ్గర? పోలీసు వారి దగ్గర. నేను గొప్పల కోసం చెప్పట్లే కానీ దేవుడిచ్చిన ఆ ఘనత గురించి చెప్తున్నాను. గొప్ప నా బతుకు మార్చలేదు, గొప్ప నా బతుకు మార్చ చుట్టూరు ఎక్కడికైనా స్థలం కొట్టే స్నేహితులు ఉన్నారు గతనాడు, కానీ అక్కడికి ఏ గొప్ప నన్ను కాపాడలేకపోయింది. గొప్ప నా బతుకు మార్చారు కానీ ఈ యొక్క పెద్ద మీద పురుగువై ఉన్న నా జీవితాన్ని ఆయన చేతులతో చెక్కి వాక్యమనే ఆయన యొక్క మొదటి స్థానం చేపించారు. చూడండి నా జీవితం, ఆయన గొప్పతనం చెప్తున్నాను. అయితే ఆవేశంగా వెళ్ళాను పోలీస్ స్టేషన్. వాళ్ళు అన్నారు, నీ జీవితం ఎలా మార్పించింది, ఎలా హౌ అన్నారు. నేను అన్నాను ఒకటే మాట, నా జీవితాన్ని బాగు చేసింది జీవం గల దేవుని యొక్క వాక్కు మాత్రమే. యేసు ప్రభువు వారు మాత్రమే పాడైపోయిన జీవితాన్ని బాగు చేయగలరు. నా బ్రతుకుని బాగు చేసింది, నా పాడైపోయిన జీవితాన్ని బాగు చేసింది ఆయన జీవం గల వాక్కు అంటుంటే వారు అన్నారు ఒక మాట, దిస్ ఈస్ గాడ్ గ్రేస్, దేవుడి కృప, నువ్వేమై ఉన్నావు అన్నారు. చాలా సంతోషపడ్డాను. కానీ పేపర్లో మరో రకంగా రాశారు, మతోన్మాది మనిషిగా మారని సాయిని మా టాలెంట్తో మేమే బాగు చేసామని పోలీసులు రాసేసారు. దేవుడికి రావాల్సిన మహిమ అంతా ఎవరు దొంగలించారు? మనుషులు దొంగలించారు. నేను పోలీస్ వ్యవస్థకి వ్యతిరేకం కాదు, కానీ పోలీస్ వ్యవస్థకి సలాం కొడతాను ఇప్పుడు కూడా. వారు లేకపోతే ఇంకా క్రైమ్ రేట్ పెరిగిపోతుంది. నేను అంటాను, పోలీసు వారు కూడా మనుషులే. నేను అన్నాను గలవెత్తి పైకి పెద్ద గుర్తేసుకొని అందరితో అన్నాను, నా జీవితాన్ని బాగు చేయడం ఎవరి వల్ల అవ్వలేదయ్యా. ఏ పోలీసుల వల్ల కుదరలేదు, ఏ యొక్క డాక్టర్ల వల్ల కుదరలేదు, వారిచ్చే టాబ్లెట్ల వల్ల కుదరలేదు, నా కన్న తల్లిదండ్రుల వల్ల కుదరలేదు, ఈ లోకంలో ఉన్న మతాల వల్ల కుదరలేదు. కానీ మనిషిని సృజించిన ఆ పరమ వైద్యుడైన జీవం గల వాక్కు మాత్రమే మనిషిని బాగు చేయగలడు. నాదే కాదు, ఆయన నీ బ్రతుకును కూడా బాగు చేయడానికి సిద్ధంగా ఉన్నాడని ఒక సజీవ సాక్ష్యంగా దేవుడు ఎక్కడైతే అవకాశం ఇస్తున్నారో అక్కడ నేను ఈ విధంగా సాక్ష్యం పంచుకోవడం మొదలవుతుంది. ఈ పనికిరాని వ్యక్తిని పలు ప్రాంతాల్లో దేవుడు ఆయన నామానికి మహిమార్థంగా, ఇదిగో ఇటువంటి పాపిష్టి జీవితాన్ని మార్చిన నేను నీ ఉన్న పాపపు బంధకం నుంచి కూడా నేను విమోచించగలను అని ఒక సింబాలిక్ గా ఈ పనికిరాని వ్యక్తిని ఈ రోజు నీ ముందుకు తీసుకొచ్చాడు. ఎందుకో తెలుసా? ఆయన నీ బ్రతుకును కూడా బాగు చేయగలడని చెప్తాను. హల్లెలూయా. ఒకప్పుడు ఏమన్నాను? మత మార్పిడి తెల్లవాళ్ళ దేవుడు అన్నాడు. ఇక్కడేముంది? యేసుక్రీస్తు సన్నిధిలో మత మార్పుళ్ళు కాదని, పాడైపోయిన బ్రతుకుల్లో వారి జీవితాల్లో వెలుగు నింపడమే. హల్లెలూయా. నిజమేనండి, మతమైతే కాదు. నా స్నేహితులు ఒకప్పుడు చెప్తూ నేను అనుకున్నాను తెల్లవాళ్ళ దేవుడు అని విన్నాను నేను. కానీ వాస్తవానికి వచ్చాక పరిశుద్ధమైన గ్రంథము ధ్యానించాక అర్థమైంది, దేవుడికి భేదం ఉండదు. దేవుడు అందరినీ సమానంగా చూసే దేవుడు. ఆయన ఎవరయ్యా అంటే నజరేయుడైన యేసుక్రీస్తు తప్ప ఈ లోకంలో నాకు ఎవరు కనపడలేదండి. హల్లెలూయా. ఈ పాపిష్టి వ్యక్తిని ఈరోజు నీ ముందుకు తీసుకొచ్చా. గతంలో నా జీవితంలో బాల్య దినంలో పాడైపోతుండగా ఎవరొచ్చారు? క్రైస్తవుని తీసుకొచ్చిన దేవుడు. యవ్వన ప్రాయంలో పాడైపోతుండగా నాలాగే పాప బంధకంలో చుట్టుకొని ఆ బ్రతుకు బాగు చేసి చక్కగా ఆ యొక్క క్రైస్తవుని తీసుకొచ్చారు యేసు ప్రభువు నా జీవితంలోని. ఆ తర్వాత దైవజనులు తీసుకొచ్చారు. ఆ తర్వాత ఆఖరులో మా అక్కగారిని తీసుకొచ్చున్నారు. ఆ రోజు కానీ ఆ మాటకు లోబడకపోయి ఉంటే ఈ రోజు నేను మీ ముందుండేవాడిని కాదు. ఈ రోజు ఈ సాక్ష్యం ద్వారా పాపపు బంధకాల్లో, అతిక్రమ బంధకాల్లో, ఏ బంధంలో అయితే నువ్వు బందీ అయిపోయి ఉన్నావో ఆ సంఖ్యలు తెంపడానికి దేవుడు ఈరోజు ఈ సాక్ష్యం ద్వారా నీ హృదయం అనేది తలుపు తడుతున్నాడు. బతుకు ఉన్నప్పుడే, దీపం ఉన్నప్పుడు ఏం చేసుకుందాం? బ్రతుకుని బాగు చేసుకుందాం. ఒక్కసారి ఆరిపోయాక ఉపయోగం లేదు. ఏంటయ్యా పద్దాకుల నరకం అంటున్నారు? ఏముండిద్దయ్యా నరకం? ఎవరికయ్యా నరకం అంటే లేఖనాలు ఘోషిస్తున్నాయి. అపవాదికి. పాపము చేయవాడు అపవాది సంబంధి.
అపవాదికి మాత్రమే నరకమై ఉన్నది. పాపము చేయవాడు అపవాది సంబంధి. ఆ పాపపు క్రియలను లయపరచుటకే యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చిన్నారు. ఆయన నిన్ను విమోచించగలడు, ఆయన నిన్ను రక్షించగలడు. ఇదిగో ఈ పాపిష్టి జీవితాన్ని రక్షించి విమోచించి మరి ముఖ్యంగా హృదయాన్ని బాగు చేసాడు దేవుడు. హృదయ తలంపులు బాగు చేసి ఉన్నాడు. ఆయన పరిశుద్ధమైన రక్తముతో ప్రతి పాపము నుండి బాగు చేసి ఈరోజు ఆయన ఏదైనా చేయగలడని నీ ముందు నిలబెట్టాడు దేవుడు. ఆయన నాకే కాదు నీకు కూడా దేవుడై ఉన్నాడు. ఈ కొద్దిపాటి రోజుల కోసం మన జీవితం మనం పాడు చేసుకుందామా? దినములు బహు చెడ్డగా ఉన్నాయి. చుట్టూరు పరిస్థితులు చాలా అంటే చాలా. దేవుని యొక్క రాకడ సూచనలు 99.9% నెరవేరిపోతున్నాయి. యుద్ధాల గురించి వింటున్నాం, మనిషి మీద మనుషులు విస్తున్నారు, ప్రాణాలు పోతున్నాయి. పుట్టుక గురించి కంటే చావుల గురించే మనం ఎక్కువ వింటున్నాం. రోగాలు వస్తున్నాయి, కరువు వస్తుంది. దేవుని జనంగమా సిద్ధపడతాం. రక్షణ పొందుకున్న మనము రక్షణ చేత పట్టుకొని ఆయన రాకడ కోసం ఎదురు చూద్దాం. ఇన్ని బట్టలు వేసుకున్న నేను వైట్ అండ్ వైట్ వేసుకొని నా హృదయం సరిగ్గా లేకపోతే ఏం ఉపయోగం కదండి? చెప్పే విధానంలో మనం సరిగ్గా లేకపోతే ఎదురుడు ఎలా ఉంటాడు? ఒకప్పుడు నేను అన్నాను కదా, ఏమని? ఆ పాస్టర్ లాగా ఈ పాస్టర్ లాగా అన్నాను కదా. మా ఆత్మీయులు నాకు నేర్పారు పాఠం. నువ్వు చూడవలసింది ఆ పాస్టర్ లాగా ఈ పాస్టర్ లాగా అని వారి లోపాలు కాదు, కానీ పరమ యాజకుడు, ప్రధాన యాజకుడు ఆ పాస్టర్ని చూడు, ఆయన వాక్యాన్ని చూడు, నీ లోపానికి అర్థమవుతూ ఉంటాయి. ఎవరి యొక్క పాపానికి వారే కారకులు బాబు. ముందు నీలో ఏర్పడి చేస్తున్న పాపాన్ని ఒకసారి చూసుకో, తర్వాత పక్కనోడికి మార్పులు ఎద్దు అని అంటా ఉన్నారు. ఆ తర్వాత దైవజనుల విలువేంటో నాకు అర్థమైంది. ఎలాగో చెప్పనా? ఒక సన్నివేశం చెప్పి ముగించేస్తాను. సమయం అయిపోతుందా? చెప్పమంటారా? వదిలేరా బాబు అంటారా? చెప్పనా? కాళ్ళకు వస్తాయా? ఏంటంటే ఆ సందర్భం నన్ను అంతగానో బలపరిచింది. దైవజనుల మీద దైవజనులు ప్రయాస అర్థమయ్యేలా చేసింది ఏంటంటే, యోర్దాను నది ఆ అనుభవము యెహోషువ నాయకుడై నడిపిస్తారు. తెలిసి అంతమంది తెలుసు యోర్దాను నది గురించి. సందర్భం విన్నారా? మన దైవజనులు చెప్తా ఉంటారు యోర్దాను నది అనుభవం గురించి. అక్కడ యాజకులైన మన పాస్టర్ గారు వాళ్ళు మందసం మోసి ఒక అడిగి ఏంగానే ఏమైపోద్ది? ప్రవాహం ఆగిపోతుంది. ఎన్ని లక్షల మంది నడవాలి? కొన్ని లక్షల మంది నడవాలి. ఇక్కడ ఉన్న కొద్ది గుంపు కదా, మనం కొద్ది గుంపు అయినా ఎక్కువ మంది ఉన్నాం, ఎంతో కొంత ఉన్నాం లేండి. ఒక్క 3 సెకండ్లు టైం ఇస్తాను, అందరూ బయటకు వెళ్ళిపోయినట్టు వెళ్తారా? కొంత 5 నిమిషాలు, 2 నిమిషాలు, 3 నిమిషాలు టైం పట్టింది ఖచ్చితంగా. యోర్దాను నది దాటాలి. మందసం మోస్తున్నారు దైవజనులు, సంఘం అనే భారం మోస్తున్నారు దైవజనులు. మొదటగా బాగానే ఉంది, కానీ కొంతమంది దాటిన తర్వాత కాళ్ళు ఒరుగుతున్నాయి. ఎందుకంటే లక్షల మంది దాటాలంటే అంతసేపు పట్టుకోవాలండి. హల్లెలూయా చెప్పండి. బైబిల్ పట్టుకోండి ఒకసారి, పైకి ఎత్తండి. హల్లెలూయా. టపా పడిపోతున్నాయి చేతులన్నీ. సార్ను చేతిలో బరువు ఉంది, కొన్ని సెకండ్లోనే మనం దింపేస్తున్నాం. కొంచెం బాగానే ఎత్తాను హల్లెలూయా అని తోపడమా, కానీ బరువు ఎక్కే కొద్దీ ఏమవుతుందని దిగిపోతుంది. కొన్ని సెకండ్ల వ్యవధిలో ఇదంతా జరిగేది. కానీ మందసం మోసేటప్పుడు మొదటగా బాగా ఉంది పాస్టర్ గారికి, కానీ కాసేపు అయ్యే బట్టికి లక్షల మంది దాటాలంటే ఒక్క రోజైనా పట్టింది. లక్షల మంది ఆ మందసము సంఘం బరువు మోస్తూ కాళ్ళు వణుకుతున్నా సరే అడుగు పక్కగా తిప్పకుండా, ఎవరిని అందించుకోకుండా, ఈ లోకమ్మాలిని అందించుకోకుండా, ఆ లోక ప్రవాహంలో నీవు నేను కొట్టుకుపోకూడదని వాళ్ళ ప్రాణాలు త్యాగం చేస్తూ మనల్ని ఏం చేస్తున్నారు? నది దాటిస్తున్నారు. మనమేంటి వస్తాం, ఏదైనా పెడితే తిని వెళ్ళిపోతాం. కానీ మనమేంటి ఆ యోర్దాన్ని దాటాం, ఆకలి ఏదో వండుకొని తినేస్తాం. కానీ ఉపవాసంతో భారం వస్తుంది ఎవరండి? ఎవరు? సేవకులు. వారు కాచిన కన్నీరు, వారు చూపిస్తున్న ప్రేమ, ఈ కళతో నేను చూసిన వ్యక్తిగా మాట్లాడుతున్నాను. నేను ఒకప్పుడు ఇదే నోటితో దైవజనులు బుద్ధి తిట్టిన వ్యక్తినే, కానీ వారి విలువేంటో అర్థమవుతాం. మా ఆత్మీయ తండ్రికి ఒక చక్కటి బహుమానం ఇచ్చాను. ఏంటయ్యా నువ్వు ఇచ్చిన బహుమానం అంటే, మా స్నేహితుడు అడిగాడు నన్ను, అయ్యగారు అవుతుంది కదరా, చక్కగా
మంచి బహుమానం ఇద్దాం అన్నాడు. నేను అన్నా ఒకటే మాట, మా అత్తకి తెలుస్తాను మీరే, కమల్ కుమారి గారు, డానియల్ గారు. అప్పుడు నేను అన్నాను, వారు మన దగ్గర కోరుకునేది మనం ఇచ్చే గిఫ్ట్లు కాదురా నాయన, మన ఆత్మీయ ఎదుగుదలే వారు కోరుకునే మరు ముఖ్యమైన గిఫ్ట్ అయినది. మన ఆత్మీయ ఎదుగుదల ఇద్దామా దేవుడు మన సేవకులకి అన్నప్పుడు మా స్నేహితుడు నవ్వుతా అన్నాడు, సరే రామ్ గారు. నేను తనకి క్రియరూపంగా ఏం చేశానంటే, దేవుని సన్నిధిలో మోకాళ్ళ మీద ఎక్కువసేపు గడపడం జరుగుతూ ఉండేది. ఎంతసేపు ఆ కొండపైకి వెళ్ళిపోయి రాళ్ళ మీద మోకాళ్ళు వేస్తూ ఉండేవాడిని. ఈ యొక్క మోకాళ్ళతో ఈ యొక్క శరీరంతో ఒకప్పుడు దేనికి అక్రమంకు అపవిత్రకు చోటిచ్చాను కదా, అవయవులకు దాసులుగా. ఈసారి నీతికి పరిశుద్ధతకి దాసులుగా చెప్పండి మీ శరీరాలని. రోగులు రాసిన పత్రిక ఆరోగ్యం 19 ఉన్నాయి మాటలు. ఆ మాటల ప్రకారంగా దేవునితో ఏకాంతంగా సావాసం చేయడం మొదలవుతుండగా, వాక్యము ధ్యానించుండగా, ఈ 2 క్రియలు ఎప్పుడైతే జరుగుతున్నాయో, దేవాది దేవుడుతో సావాసం చేశాక మోకాళ్ళ దగ్గర కన్నాలు పడి ఆ మోకాళ్ళ చర్మం ఊడిపోయి పొట్టు రాలుతూ ఉండేది. నేను ఈ సందర్భం ఒక దగ్గర విన్నాను, ఏంటంటే పోసన్న స్థాపకుల గురించి చెప్పండి. ఎవరు? పోసన్న ఏసన్న గారు కదండి. ఏసన్న గారికి వారు గురువు గారు ఒక రోజు ఒక చిన్న పొట్లం ఇచ్చారు. గురువు గారు అంటా ఉన్నారు, బాబు నువ్వు ఒక్కడ ఉన్నప్పుడు చూడరా ఏసన్న అంటే. తరయ్య గారు చూసారు, చూసి చిన్న పొట్లంలో పొడి ఉంది. ఏంటయ్య గారు ఏదో పొడి ఉంది, ఏంటి నాకు అర్థం కావట్లేదు అంటే, అప్పుడు అయ్యగారు అన్నారంట, ఏసన్న ఈ పరిచయం ఈ విధంగా స్థాపించడానికి, ఈ విధంగా విస్తరించడానికి కారణం ఏంటో తెలుసా? అదే అన్నాను. ఏంటయ్య గారు అంటే, దేవుని సన్నిధిలో మోకాళ్ళ మీద గడిపిన తర్వాత ఆ విధంగా రాళ్ళు పుట్టాయంటే ఆశ్చర్యపోయారు ఏసన్న గారు. ఆ విషయాలు ఆ మాటలు వింటున్న నేను కూడా ఆశ్చర్యపోతా ఉన్నాను. గురువు గారు ఎవరికి ఇచ్చారు? శిష్యుడైన ఏసన్న గారికి ఇచ్చారు. ఈ శిష్యుడు నా యొక్క ఆత్మీయ తల్లిదండ్రులైన గురువుకి మొన్న వారికి బహుమానం ఇవ్వడం జరిగింది. అదే చరబ. మరి ఇక్కడ ఎవరైనా యవనస్తుడు రగిలింపబడతారని, నేను ఏ విధంగా రగిలింపబడ్డానో ఆ యొక్క విషయం ఆలోచించి మీరు కూడా ఎవరైనా రగిలింపబడతారని తప్ప నా గొప్పల కోసం. ఇప్పుడు వరకు మోకాలు వేసి చెప్తుంది ఎందుకో తెలుసా? నా భక్తి నేను ఎక్స్పోజ్ చేసుకోవడానికి కాదు, కానీ నా బలహీనతలని చెప్పాను మీకు, నా ఆరోగ్యం గురించి చెప్పానా, నా అవయవాలు ఏ విధంగా పాడైపోయి ఉన్నాయో చెప్పి ఉన్నానా, దేవుని శక్తి గురించి చెప్తున్నాను. ఇప్పుడు అక్టోబర్ 23, 2021 యేసు ప్రభువాన్ని నమ్మి బాప్తిసం పొందుకున్నాను. ఆ సమయం నుంచి ఈ సమయము ఈరోజు 22 జూన్ 2025 ఈ క్షణం వరకు హాస్పిటల్కి వెళ్ళి ఎటువంటి స్కానింగ్లు, ఎటువంటి ఎక్స్రేలు లేకుండా ఈ విధంగా మోకాల మీద తాకి చెప్పేలాగా స్వస్థత దయచేసి బలము దయచేసి హల్లెలూయా. ఆయన పాప రోగమే కాదు, శరీర రోగాన్ని కూడా స్వస్థపరిచే దేవాతి దేవుడై ఉన్నాడు. హాస్పిటల్కి వెళ్ళొద్దు అని నేను చెప్పట్లేదు, టాబ్లెట్లు మిగొద్దు అని చెప్పట్లేదు, వేసుకోవాలి. ఆయన కూడా ఇచ్చింది ఆయనే కాబట్టి. అయితే మనం చూడాల్సింది మరి ముఖ్యంగా మొదటిగా దేవుని వైపు ఉండాలి. ఈరోజు ఎందుకు ఎంతసేపు దేవుడు మీతో ఈ రకంగా సాక్షి ద్వారా మాట్లాడిస్తున్నానంటే, ఇటువంటి పరిస్థితిని మార్చిన నేను నీ కుటుంబంలో ఇటువంటి పరిస్థితుల్లో బందీగా ఉండిపోయిన వారి యొక్క జీవితాన్ని మార్చలేనా అని మీలో విశ్వాసాన్ని రేగ కొట్టడానికి ఈ సాక్ష్యం అని ఈరోజు ఈ పనికిరాని వాడిని ఈరోజు దేవుడు ఉపయోగకరమైన పాత్రగా మార్చుతాడు. ఉన్న కొద్దిపాటి రోజుల కోసం మన జీవితాల్లో త్యాగం చేసుకో. 80 సంవత్సరాలు వస్తే నేను మందు తాగుతానా? 80 సంవత్సరాలు వస్తే అమ్మేదులు తిరుగుతానా? 80 సంవత్సరాలు డబ్బును ఉపయోగం నాకు? 80 సంవత్సరాలు వస్తే మందుతో తిరుగుతానా? 80 సంవత్సరాలు అవుతున్నా అమితమైన జీవితం అవసరం నాకు? 80 సంవత్సరాలు గొప్పలో పోతానా? ఎందుకంటే కాసేపు ఆనందాల కోసం శరీరాశ, నేత్రాశ, జీవపడం ఏం చేస్తుంది? దేవునికి దూరం చేస్తుంది. ఆలకించండి. మన యొక్క జీవితము ఆయన కొరకు సమర్పిస్తే, మన జీవితంలో ఆయన నామానికి మహిమార్థంగా జీవిస్తే, మన కుటుంబంలో జరగవలసిన ప్రతి కార్యాన్ని దేవుడు జరిగించగలడు. హల్లెలూయా.